भागवतं श्री भागवतं अस्मद्गुरुभ्यो नमः। काश्यपान्वय संजातं नारायणपदाश्रितं श्रीमन्नारायणं वन्दे यतीश्वरश्रियाजुषम्। यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुक्मव्यामोहतस्तुतितराणि तृणाय मेने अस्मद्गुरोर्भगवतोऽस्य दयैकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। यस्य द्विरदवक्त्राद्याः पारिषद्याः परस्यतं विघ्नं निघ्नन्ति सततं विश्वक्सेनन्तमाश्रये। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुखदातं तपोनिधिं। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव। पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। మేము చెప్తూ ఉంటాం, అందరం కలిసి అందాం. సంసార సాగరే మగ్నం దీనం మాం కరుణానిధే కర్మమోహ గృహీతాంగం మాముద్ధర భవార్ణవాత్. శ్రీమద్భాగవత ఆఖ్యోయం ప్రత్యక్షః కృష్ణ ఏవ హి స్వీకృతోసి మయా నాథ ముక్త్యర్థం భవసాగరే మనోరథో మదీయోయం సఫలః సర్వథా త్వయా నిర్విఘ్నేనైవ కర్తవ్యో దాసోహం తవ కేశవ. సుఖరూప ప్రబోధజ్ఞ సర్వశాస్త్ర విశారద. ఏతత్ కథా ప్రకాశేన మదజ్ఞానం వినాశయ. పాదౌ యదీయౌ ప్రథమద్వితీయౌ తృతీయతుర్యౌ కథితౌ యదూరు నాభిస్తదా పంచమ ఏవ షష్ఠః భుజాంతరం దోర్యుగళం తథాన్యౌ కంఠస్థు రాజన్ నవమో యదీయో ముఖారవిందం దశమం ప్రఫుల్లం ఏకాదశో యస్య లలాటపట్టం శిరోపితు ద్వాదశ ఏవ భాతి. తం ఆదిదేవం కరుణాకరంతం అపార సంసార సముద్రసేతుం
భజామహే భాగవత స్వరూపం. తం ఆదిదేవం కరుణానిధానం తమాలవర్ణం సుహితావతారం అపార సంసార సముద్రసేతుం భజామహే భాగవత స్వరూపం. శ్రీకృష్ణ శరణం మమ శ్రీకృష్ణ శరణం మమ శ్రీకృష్ణ శరణం మమ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. వాసుదేవ వాసుదేవ 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 వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ జై జై జై. జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ జై జై జై. జై శ్రీమన్నారాయణ జై జై జై. జై జై జై. జై జై జై. ఓ లక్ష్మీనారాయణ భగవాన్ की, सीतारामचंद्र महाराज की, राधा कृष्ण भगवान की, पवन सुत हनुमान की, भाष्यकार रामानुज स्वामी जी महाराज की, जीयर स्वामी जी महाराज की, समस्त भक्त वृंद की जय श्रीमन्नारायण. భగవద్బంధువులారా, శ్రీమద్ భాగవతం 7 రోజుల పాటు ఇక్కడ మనం సప్తాహం చేసుకోవాలనేటటువంటి కోరిక ఇదివరకు ఉన్నప్పుడు ఎప్పుడెప్పుడు చేస్తామా అనిపిస్తుండేది. అది కళ్ళ ముందుకు వచ్చాక అప్పుడే అయిపోయిందండి అనిపిస్తూ ఉంటుందన్నమాట. మా జీఆర్ స్వామి ఎప్పుడు చెప్తూ ఉంటారు, ఎదురు చూపులో ఉండే ఆనందం ప్రత్యక్షంలో ఉండదు అని. ఎదురు చూపులో ఉండే ఆనందం అంటే శబరి ఎదురు చూసిందట, ఎప్పుడొస్తాడు రాముడు అని. ఆవిడ రాముడు కోసం అన్ని పళ్ళని ఏ రోజుకు ఆ రోజు పోగు చేసుకునేదట. చూస్తుండేది, ఇంకా రాలేదే ఎప్పుడొస్తాడు, రాముడు వస్తే ఇలా చేయాలి అలా చేయాలనుకుంది. రాముడు రానే వచ్చాడు, పెట్టింది, అయిపోయింది, వెళ్ళిపోయింది. అలాగా మనం ఈ లోకంలో ప్రతి వ్యక్తి అనుకుంటుంటాడు, ఎదురు చూపులో ఉండే ఆనందం చాలా ఎక్కువ ఉంటుందట. పెళ్ళి ఎప్పుడవుతుందో అని ఎదురు చూపు బాగుంటుంది. అయిన తర్వాత నిజంగా పెళ్లి జరుగుతుందండి.
అసలు పెళ్ళి అయిపోతుంది. అయిన తర్వాత అనుకుంటే ఎందుకు వచ్చిందిరా ఈ పెళ్ళి బాబోయ్ అనిపిస్తుంటాడు. అందుకని లోకంలో మనం చూస్తూ ఉంటాం కదా. అందుకే పెళ్లి చేసుకునేవాడు అందరూ చాలామంది తొందరపడుతుంటే పెళ్ళి అయిన వాళ్ళంతా చెప్తుంటారు ఎందుకురా పెళ్ళి అని. వీడంటాడు నువ్వు చేసుకుని ఇప్పుడు ఎందుకంటావా అని. అంటే అనుభవం చూశాడు కదా వాడు చెప్తాడు. మరి వాడికి పెద్దవాళ్ళు చెప్తారు, ఒరే వద్దురా బాబు దీంట్లోకి రాకరా నాయన, ఈ జంజాటం, దీనికంటే బ్రహ్మచారి హాయిగా శతమర్కటం రా, 100 కోతులతో సమానం, ఎటు పడితే అటు విహరించవచ్చు అని. ఒక ఆయన అన్నాడు బ్రహ్మచారి శతమర్కటం అయితే గృహస్థ ఎవరండి అంటే కాళ్ళు లేని మర్కట అంటండి. అర్థమైందే? కాళ్ళు లేని కోతి ఎక్కడికి వెళ్ళగలుగుతుందండి? కాళ్ళు చేతులు లేని కోతే గృహస్థు కూడా. కానీ ఆ కాళ్ళు చేతులు రోజు కట్టేసి ఉంటే ఏమి ఎగురుతుంది? ఏమి ఎగరలేదు. గృహస్థ అంతే. గృహే స్థీయతే గృహస్థ, గృహంలో అలా ఉండిపోవాల్సిందే. ఆవిడ ఏం చెప్తే ఆవిడ మాట వినాలి, లేకపోతే ఈయన ఏం చెప్తే ఆవిడ ఆ మాట వినాలి. ఇద్దరిది అలా అయిపోతుంది. సరే, ఏ తర్వాత ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆశ ఉంటుంది. కథ వినాలి, ఇందులో ఏముంది అని. ఏముందో విన్న తర్వాత ఏమనిపిస్తుంది, ఇంతేనా భాగవతం అంటే చెప్పాలి మీ అందరికీ. ఒక ఆయన రామాయణం వినటానికి వాళ్ళ ఆవిడికి పర్మిషన్ ఇచ్చేట. వాళ్ళ ఆవిడ రోజు వెళ్ళి వింటుంది. ఏమన్నా ఎంత బాగా చెప్తున్నారో, మీరు రండి 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 అంటే ఎవరు వస్తారు, నాకు కుదరదులే, నువ్వు వెళ్తున్నావుగా అన్నట్ట. ఒకరోజు ఆవిడ అందట నాకు ఇంట్లో ఈరోజు చాలా పని ఉంది, రాముడు రేపు పుడుతున్నట్ట, ప్రసాదాలన్నీ చేయమన్నారు స్వాములవారు, అందుకని ఈరోజు నేను ప్రసాదాలు చేస్తే కథ ఏం చెప్పారో మీరు విని నాకు వచ్చి చెప్పండి, లేదంటారా మీరు ఇంట్లో ఈ ప్రసాదాల లిస్ట్ ఇది మీరు చేయండి. అమ్మో నాకు వద్దు, నేను కథ వింటా అన్నట్ట అని ఆయన కథ వింటానికి వచ్చేట. మొత్తం చాలా జనం అంతా ఉన్నారు, అసలు కూర్చోడానికి చోట్లేదు, ఎక్కడో దూరంగా నిలబడ్డాడు. పొలం పనులు చేసుకుంటారేమో, ఆ కర్ర చేతిలో పట్టుకున్నాడు, ఒక టవల్ కూడా తీసుకుని వెళ్ళాడు. ఆ గడ్డం కింద ఆ టవల్ అంతా మడిచి ఇలా పెట్టుకుని వింటున్నట్ట. ఈయన ప్రార్థనా శ్లోకాలన్నీ చెప్పారట. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ అని 4 శ్లోకాలు చెప్పగానే విన్నాడు. ఆ తర్వాత చివరిలో శ్రీమద్ రామారమణ గోవిందో హరి, ఇలా జరిగింది రామాయణం అన్నాడు. అంతే. అప్పుడు మన వాళ్ళు లేచాడు. అరే అప్పుడే అయిపోయిందా? సరేనా అయిపోయింది, వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఆవిడ అడిగింది, ఏమండి అంటే గురువుగారు ఏం చెప్పారు రామాయణం అంటే, రామాయణం అంటే మాటలు అనుకున్నావా, మరి ఏం చెప్పారండి, మనిషి అంత బరువు ఉంది అన్నట్ట. మనిషి అంత బరువు ఉండడం ఏమిటి, మా ఆయన ఇలా చెప్తున్నాడు, ఈరోజు గురువుగారు మనిషి అంత బరువు అని ఏమన్నా రామాయణం చెప్పారా అని పక్కింటి ఆవిడని అడిగిందట. పక్కింటి ఆవిడని అడిగితే, అమ్మా రామాయణం మనిషి అంత బరువు అని ఏం చెప్పలా గురువుగారు, చాలా ఎన్ని విషయాలు చెప్పారనుకున్నారు రామాయణం మీద, మరి మా ఆయన ఏం చేస్తున్నాడు, భలేదానివే, గురువుగారు ప్రార్థనా శ్లోకాలు మొదలుపెట్టగానే గుర్రు స్టార్ట్ చేశాడు మీ ఆయన, అక్కడ చుట్టుకుని ఇలా పెట్టుకొని. మన ఇంటి పక్కన ఉన్న సుబ్బారావు గారు ఉన్నారు కదా, ఈ సుబ్బారావు గారు కాదులేండి, వేరే సుబ్బారావు గారు, వాళ్ళ మనవరాలని తీసుకుని వచ్చాడు. మనవరాలకి గురువుగారిని చూపించడానికి వీలు కాకపోతే ఆయన చెప్పే కథలు బాగుండేసరికి పైకి ఎత్తాడు, ఎంతసేపు పట్టుకుంటాడు, ఎదురుగుండి ఈయనకు ఉన్నాడు కదా ఆయన మీద పెట్టాడు. ఆయన ఒంగున అలా నిద్రపోతున్నాడు కదా, ఈయన వీపు మీద కూర్చోబెట్టాడు, చిన్నపిల్లే కదా. వాడికి మొత్తం అయిన తర్వాత తెలిసిన, అమ్మ ఎంత బరువు మోసాను, రామాయణం అంటే ఇంత మాటలా, ఇంత బరువు ఉంటుందా, మనిషి అంత బరువు ఉంది అనుకున్నట్టున్నాడు. వాడికి అది అర్థమైంది ఇంటికి వచ్చాడు. అందుకని రామాయణం ఏదైనా కథ వినేటప్పుడు జాగ్రత్తగా శ్రద్ధ పెట్టి వింటే అన్నీ తెలుస్తాయి, లేదనుకోండి ఏం తెలియవు. అయినా పాపం చాలా శ్రద్ధాళువులై చక్కగా వింటున్నారు మీరందరూ కూడా. చాలా చాలా మంచి గోష్ఠి, తిరువురు గోష్ఠి, ముక్తి కోసం తహతహలాడుతున్నారు అందరూ కూడాను. ఎప్పుడు ముక్తి వస్తుందా, ఎప్పుడు ముక్తి వస్తుందా అని. ఎంతమందికి ముక్తి కావాలని కోరుకుంటున్నారు? దేని నుంచి, నా ప్రవచనం నుంచా లేకపోతే సంసారం నుంచా? దేని నుంచి కోరుకుంటున్నారు? అమ్మాయ నేను అనుకున్నా నిజంగా వైకుంఠమేమో అందరు రెడీ అనుకుంటున్నారు అనుకున్నా, ఒకచోట అలాగే అన్నానండి. అయితే వైకుంఠానికి ఎంతమంది రెడీ అంటే, కాదు స్వామి ఈ గోష్ఠి 4 రోజులు అయిపోతే ధనుర్మాసం దీని నుంచి విముక్తి అయిపోతే మిగతా పనులు చేసుకోవాలన్నారు. వాళ్ళకి ప్రవచనం నుంచి ముక్తి కావాలి. ఒక్కొక్కరిది ఒక్కొక్కటి అనుకోండి. సరే, ఏ తర్వాత మనందరం చివరి ఘట్టానికి చేరుకున్నాం. ఈరోజు కృష్ణావిర్భావ ఘట్టం వరకు మనం చెప్పుకోవాలి.
పొద్దున్న 8వ స్కంధంలో మనం లక్ష్మీ ఆవిర్భావ ఘట్టాలు, క్షీరసాగర మథనం వాటన్నిటిని ముచ్చడించుకున్నాం. దేవారసుర సంగ్రామం జరిగిందని కూడా చెప్పుకున్నాం, దేవతలకి అసురులకి. అందులో అసురుల్లో బలిచక్రవర్తి కూడా దెబ్బతిన్నాడు. చాలామంది అసురులందరూ కూడా ప్రాణాలు వదిలిపెట్టారు. ఆ రాక్షసులందరినీ మళ్ళీ బతికించాడు మృత సంజీవిని విద్యతో శుక్రాచార్యుడు చాలా గొప్ప ఆయన ఉన్నటువంటి విద్యతో బతికించిన తర్వాత వీళ్ళందరూ మళ్ళీ ఏదైనా చెయ్యాలి, దేవతల్ని గెలవాలి అనుకున్నారు. అలా అనుకుని విశ్వజిత్ యాగం చేశారు. ఆ యాగాన్ని చేయించాడు. అంటే విశ్వాన్ని మొత్తాన్ని గెలిచేటువంటి శక్తి కలగాలి అని బలిచక్రవర్తితో యజ్ఞం చేయిస్తే, యజ్ఞాలు చాలా గొప్పవండి. ఎంత గొప్పవంటే వర్షాలు పడాలంటే కూడా మంత్రాలు ఉన్నాయండి. తెలుసునా మీకు? కారీరియా వృష్టికామో యజేత. ఇప్పుడు ఏం యజ్ఞం చేయకుండానే పడుతున్నాయండి వానలు, ఉన్న పంటలన్నీ తీసుకుపోతున్నాయి. కానీ కారీరి అనే యజ్ఞం చేస్తే వాన పడుతుందండి. మన పెద్దజీయర్ స్వామి వారు దీనికి సాక్ష్యం. చిన్నజీయర్ స్వామి వారు గురువుగారు, నడిచే నారాయణుడు అంటారు ఆ మహానుభావుడిని. తిరుమలలో 1000 కుండాల యజ్ఞం చేస్తున్నప్పుడు ఆ రోజుల్లో తిరుమల కొండ మీద అక్కడుండే అధికారులంతా కూడా, అయ్యా మీరు యజ్ఞం చేయడానికి వీల్లేదు అన్నారు. ఇదేమిటండి, మీరు పర్మిషన్ ఇచ్చారు కదా, అన్ని యాగశాలలన్నీ పూర్తయిపోయినాయి, ఇప్పుడు ఎందుకు వద్దంటున్నారు అంటే, మీరు యజ్ఞం చేస్తే లక్షలాది మంది జనం వస్తారు, వచ్చారంటే మరి వాళ్ళందరికీ తిండి తిప్పలు నీళ్లు ఇవన్నీ కావాలి కదా. తిండి అంటే ఎలాగో మీరు పెడతారు, కానీ కొండ మీద నీళ్లు లేవండి. కొండ కింద నుంచి తెప్పిద్దామన్నా నీళ్ళు లేవు. ఎందుకంటే అప్పుడు క్షామం ఏర్పడింది, వానం లేక నీళ్లు లేవు. అలాంటి సందర్భం. అప్పుడు పెద్ద స్వామి అన్నట్ట, ఓహో నీళ్లు లేవని యజ్ఞం వద్దంటున్నారా, నీళ్లు ఉంటే చేయనిస్తారా అన్నట్ట. ఉంటే ఎందుకు వద్దంటామండి అన్నారు. అయితే నాకు ఒక్క 2 రోజులు టైం ఇవ్వండి. ఏం చేస్తారండి, భగీరథుల్లా తపస్సు చేసి పైనుంచి అని దింపుతారా ఏమిటి? తపస్సు చేసేది ఎందుకండి, ఆ స్వామి దగ్గర ప్రార్థన చేస్తాం అన్నారు. అని స్వామివారు ఒక యజ్ఞం చేయించారండి, కారీరి అని యజ్ఞం. ఆ యజ్ఞానికి అప్పటికప్పుడు ఒక రోజులో ఎలా చేశారో మరి, ఎక్కడ ఏ మత్స లేని ఒక గుర్రం తేవాలండి. అలాంటి గుర్రాన్ని తెచ్చారు, యజ్ఞం చేశారు. ఆ యజ్ఞం చేసినప్పుడు ఆ చేసేవాళ్ళు కూడా చాలా తక్కువ మంది. వాళ్ళు అన్నట్టు, అయ్యా సంకల్ప కర్త యొక్క ప్రభావాన్ని బట్టి ఈ యజ్ఞం నడుస్తుంది, మీ సంకల్పాన్ని బట్టి మేము చేస్తామన్నారు. పెద్ద స్వామివారు చేయమన్నారు. యజ్ఞం జరుగుతుంది. ఆ యజ్ఞం దగ్గర పెట్టినటువంటి ప్రధాన కలశాలు ఏముంటాయో ఆ కలశాలని ఉన్నటువంటి జలాలు ఏవైతే ఉన్నాయో ఆ జలాలని చివరికి గుర్రం మీద జల్లుతారు. ఏనుగు మీద జల్లాక, ఆ గుర్రం మీద జల్లాక గుర్రం జలధరిస్తుంటాడు తన శరీరం మీద నీళ్లు పడితే. ఆ నీరు పైకి ఎగిసి పడతాయి. అలా పైకి ఎగిసినప్పుడు దాంతోపాటు వాన పడాలి. అది నియమం ఉందన్నమాట. యజ్ఞం చేస్తే అలా అవుతుంది అని. ఒకవేళ యజ్ఞం చేసినప్పుడు అలా పడకపోతే ఖచ్చితంగా సంవత్సరానికి మళ్ళీ ఇదే టైంకి పడుతుందండి. ఇలా నియమం ఉంది. కానీ ఎక్కడ చేసినా చాలా నియమం చాలా జాగ్రత్తగా చేయాలి. కానీ పెద్దజీయర్ స్వామి అలా యజ్ఞం చేసి నీళ్లు జల్లగానే ఎక్కడికక్కడ కారు మబ్బులు దేశమంతటా, ఒక తిరుమలలోనే కాదు దేశమంతటా అలా మబ్బులు వచ్చినాయి. గుర్రం మీద అలా జల్లగానే దాని పైకి ఎగిసిన నీటితో క్షణంలో వాన, కుంభపోత వాన. అంత వాన పడిన తర్వాత వాన పడుతూనే ఉందటండి, పడుతూనే ఉండదు. యాగశాలలన్నీ నీళ్ళు వచ్చేసినాయి మొత్తం అంతా. అధికారులంతా వచ్చి పెద్దజీయర్ స్వామి ఎక్కడున్నారు అని వచ్చారట. పెద్ద స్వామి లోపల సంధ్యావందనం చేసుకుంటున్నారు, సాయం సంధ్యావందనం. వాళ్ళంతా వచ్చి స్వామి మీకు దండం పెడతాం, యజ్ఞం ఆపండి అన్నట్టు. ఎందుకు, వానలు ఎక్కువైపోయినాయండి. ఇప్పటికీ మన డ్యామ్ నిండిపోయింది. 30 సంవత్సరాల వరకు నీటికి ఎద్దడి లేనంత వాన పడిందండి. సుమారు దేశమంతటా ఎక్కడా క్షామం లేదు, పంటలకు ఇబ్బంది లేదు, కానీ అన్ని డ్యామ్స్ నిండిపోయినాయి. యజ్ఞం ఆపకపోతే ఏమైనా ప్రమాదం జరుగుతుంది. అప్పుడు యజ్ఞం ఆపడానికి మళ్ళీ హోమాలు చేశారు. సముద్రం గచ్చ స్వాహ, అంతరిక్షం గచ్చ స్వాహ అంటూ మంత్రాలు చదివారట. చదువుతూ యజ్ఞం చేస్తే వాన ఆగిపోయిందండి. చూసారా ఎంత గొప్ప మహానుభావులు. అందుకే పెద్దజీయర్ స్వామిని ఏమంటారు, సత్య సంకల్పులు. ప్రతివాది భయంకరం అన్నంగరాచార్య స్వామి వారని చెన్నైలో చాలా పెద్ద పండితుడు ఆయన. ఆయన అంటే ఎంతటి విద్వాంసుడికైనా భయమే.
అలాంటి ఆయన పెద్ద జీయర్ స్వామి వారిని సత్య సంకల్ప నడిచే నారాయణ అంటూ పిలిచి నీళ్లు తీసుకుని అర్ఘ్యప్రదానం వారి పాదాల మీద వదిలేటండి. అంత గొప్ప మహానుభావులు మన పెద్ద జీయర్ స్వామి వారు. అందువల్ల మీకు ఎందుకు చెప్తున్నానంటే యజ్ఞయాగాది క్రతువులు చేస్తే ఫలాలు కలుగుతాయని చెప్పడానికి. సరిగ్గా చేస్తే ఎవరు పడితే వాడు అమంత్రకంగా చేస్తే ఏం జరగవు. క్షుణ్ణంగా మంత్రాన్ని చక్కగా చదువుకొని భక్తితో భగవంతుడి మీద ఒక విశ్వాసంతో చక్కగా జరపాలి. అలా చేశారండి పెద్ద జీయర్ స్వామి. అటువంటి యజ్ఞాలు ఫలాలు ఇస్తాయి, స్వర్గాన్ని ఇస్తాయి, అన్నీ ఇస్తాయి. భూతి కామ, డబ్బు కావాలంటే డబ్బుకి ఇచ్చే యజ్ఞాలు ఉన్నాయి. శత్రువు పోవడానికి ఒక యజ్ఞం ఉంది. సేనయాగం అంటారు. పక్షి ఆకృతిలో గరుత్మంతుడి ఆకృతిలో వేస్తారు. శత్రువు పోవడం అంటే చనిపోవడం అని కాదు, శత్రువులా ఉండకుండా ఉంటాడట, మిత్రుడైపోతాడు. అలాంటి యజ్ఞాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు అవి చేసే నిష్ట కలిగిన వ్యక్తులు ఎక్కడున్నారో చూడాలి, చేయాలి, మంచివే. అందుకని మన పెద్దలు అలాంటివి వద్దంటారు. వాటి జోలికి పోవద్దురా నాయనా, మంచిది కాదు, చక్కగా దేవుణ్ణి పట్టుకో, ఆయన్ని ఆశ్రయించు అని చెప్తారు. మనం విశ్వజిత్ యాగం అనే దాన్ని సంకల్పిద్దాం అన్నాడు శుక్రాచార్యుడు. చేశారు విశ్వజిత్ యాగం. ఆ విశ్వజిత్ యాగం చేసినప్పుడు విశ్వాన్ని జయించాలనే కాంక్షతో చేస్తే ఆ యజ్ఞగుండంలోంచి పెద్ద బంగారపు రథాలు, కవచాలు, పెద్ద పెద్ద ధనుర్బాణాలు అన్నీ వచ్చినాయండి వాడికి. వాటిని తీసుకున్నాడు, యుద్ధానికి బయలుదేరాడు. అతన్ని గెలవడం చాలా కష్టం అండి. ఇంద్రుని గెలిచిన వాడు రావణాసుడి కుమారుడు ఇంద్రజిత్ ఎలాగో అంతకంటే ఎక్కువ పవర్ఫుల్ అనమాట ఇతను. బలిచక్రవర్తి సామాన్యుడు కాదు. తన పరాక్రమంతో ఇంద్రుని నెట్టేశాడు. మొత్తం అన్ని ఆ లోకాలన్నింటినీ ఆక్రమించేశాడు. ఆక్రమించిన తర్వాత ఏం చేయాలి? పాపం అదితి కశ్యపుడి దగ్గరికి వెళ్ళిందట. వెళ్ళి, స్వామి ఏమిటి పని? మన పిల్లలకి ఎప్పుడు ఈ దుస్థితేనా? వాడు వెళ్ళి రాజ్యంలో కూర్చోగానే ఎవడో శత్రువు వస్తాడు, వాళ్ళ బలంతో వీళ్ళు ఓడిపోతున్నారు, ఏం చేయాలి అని అడిగితే అప్పుడు ఆయన ఈవిడే కోరుతుంది, నాకు మా అబ్బాయిని గెలిపించే పుత్రుడు కావాలి, అలాంటి సంతానాన్ని ఇవ్వండి అంటే పయోభక్షణ వ్రతం అని 12 రోజుల పాటు చేసే ఒక వ్రతం. కేవలం పాలు పాయసం లాంటి ఆహారం తీసుకుని వ్రతం చేయాలి. ఆ వ్రతం చేసిన తర్వాత ఈవిడికి సాక్షాత్తు భగవంతుడే ఆవిర్భవించాడు. వచ్చినవాడు ఎలా ఉన్నాడు? పొట్టివాడు పుట్టాడు. ఆయనకే పేరు వామన అని పేరు, పొట్టిగా ఉంటాడు గనక. ఇంద్రుడి తమ్ముడు గనక ఆయన్ని ఉపేంద్రుడు అని పిలుస్తారు. చాలా గొప్ప మహానుభావుడు అనమాట. అలా పుట్టగానే ఆకాశం నుంచి ఆయనకి ఉపనయన సంస్కారాలు జరిగితే దేవతలంతా ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఇచ్చారండి. బ్రహ్మగారు, మిగతా వాళ్ళంతా గొడుగు, యజ్ఞోపీతం అన్నీ ఇచ్చారు ఆయనకి. కృష్ణాజనం అన్నీ వేసుకొని చిన్న చిన్న అడుగులు వేస్తూ ఆ పిల్లవాడు, అమ్మా నేను వచ్చిన కార్యక్రమం చేసుకోవాలి అని ఈయన యజ్ఞం చేస్తున్నాడు. అప్పుడు బలిచక్రవర్తి ఆ యజ్ఞ భూమికి బయలుదేరి వెళ్ళాడు ఈ పిల్లవాడు. ఆ వచ్చేటువంటి పిల్లవాడిని చూస్తే అందరూ అనుకున్నట్టు, ఎవడరా వాడు, ఎంత వర్చస్సు, ఎంత బాగున్నాడు, శంభుండో హరియో పయోజభవుడో చండాంసుడో వన్నియో దంభాకారతవొచ్చగాక ధరణిన్ ధాత్రీసురుండెవ్వడు ఈ శుంభద్యోతనుడు మనోజ్ఞతముండనుచున్ విస్మయభ్రాంతులై సంభాషించిరి బ్రహ్మచారిగని తత్సభ్యుల్ రహస్యంబుగన్. అందరూ రహస్యంగా అనుకుంటున్నట్ట, ఎవడరా, శంభువా, శివుడా, బ్రహ్మ, విష్ణువా, లేక నడిచొచ్చే అగ్నిదేవుడా, లేదు వాయుదేవుడా, ఎవరి పిల్లవాడు, ఎంత బాగున్నాడురా. ఇతను వచ్చేటటువంటి ఆ గమనం చూస్తుంటే మారువేషం వేసుకుని వస్తున్నాడా, దంభాకార అన్నారంటే మారువేషం వేసుకుని ఇలా వస్తున్నాడా, లేదు. ఈ ప్రపంచంలో ఇంత గొప్ప తేజస్సు కలిగిన వాడిని ఎవరిని ఎక్కడ మనం చూడలేదురా. మామూలుగా అందరూ ఉంటారు, అందం వేరు తేజస్సు వేరండి. మామూలుగా మేకప్ వేస్తే అందం ఉంటుంది, కాస్త చెమటలు పెడితే ఆ కప్పు పోతుంది. కానీ సహజంగా ఒక కళ ఉంటుంది కొంతమందికి, చూడండి ఆ కళ ఇంట్లో విపరీతంగా ఉందే, ఎవరితను, ఎక్కడి నుంచి వచ్చాడు అని ఒకరికొకరు చెవులు కొరుక్కుంటున్నారట.
అలాంటి ఆ స్వామి వస్తూ ఉంటే చిన్నగా చిన్నపిల్లలు అడుగులు వేస్తుంటే ఎలా ఉంటారండి? ఈయన కూడా గొడుగు పట్టుకున్నాడు, అడుగు ఎత్తి వేస్తారు కదా పాదాలు, అలా ఎత్తి వేస్తున్నట్టు ఒక్కొక్క పాదాలు కూడా వేసేటప్పుడు ఇట్లా వంగుతూ వస్తున్నట్ట. చిన్నపిల్లవాడు ఎర్రని పాదాలు, ఆ వచ్చేటటువంటి ఆ నడక కూడా చాలా వేగంగా వస్తున్నట్ట. వెడబెడ నడకలు నడుచుచు నెడబెడ ఒడుగిడగబడి ఇరి ఇలా దిగబడగన్ బుడి నొడువులు నొడువుచు జిడిముడి తడి బడకబడుగు చేరెన్ రాజున్. ఈయన అలా చేరుతూ చిన్న అడుగులు వేస్తూ వస్తున్నట్టు. ఆయన ఎలా వస్తున్నాడు? వెడబెడ నడకలు, చాలా వేగంగా నడుస్తున్నాడు పిల్లవాడు, ఎత్తి వేస్తున్నాడు అడుగులు. అలా వేస్తూ వచ్చేటటువంటి పిల్లవాడు చిన్ని మాటలు కూడా మాట్లాడుతున్నట్ట. ఆ మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయి అంటే, చిన్నపిల్లలు మాట్లాడేటప్పుడు ఎలా తొట్టుపాటు పడుతూ ఉంటారు. మంచినీళ్ళు కావాలనుకోండి, మనమైతే ఎలా అడుగుతాం? అమ్మ మంచినీళ్ళు ఇవ్వవే అంటాం. వాడు అడగాలంటే ఎలా అడుగుతాడండి? అప్పుడే మాటలు వచ్చాయి. మా అమ్మ కూడా అంట మా నీళ్ళు అంటాడు తప్ప కావాలి అండు. వాడు అనే మాటలు చాలా బాగుంటాయి. ఇంకా వీలైతే బొబ్బ అంటాడు. ఇంకేముంటారు ఇక్కడ? నీళ్ళు ఏమంటారు చిన్నపిల్లలు? ఏం కావాలంటారు? ఏమంటారండి మీ పిల్లలు? బువ్వ అంటారా? బువ్వ అంటే అన్నం కదా. తువ్వ, ఓరు బాబాయ్, ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క భాష. తిరువూరులో తువ్వ అంటారా? ఓకే, అయితే తిరువూరు పిల్లవాడు అయ్యి ఉంటాడు. తువ్వ కావాలి అని వాళ్ళు అలా అడుగుతుంటే ఎంత అందంగా ఉంటుందండి. వాడే 20 ఏళ్ళు వచ్చిన తర్వాత అమ్మ తువ్వ అంటే ఏమంటారు మీరు? ఒళ్ళు పగులుతుంది వెదవా, తువ్వ ఏమంటారు? తువ్వ నీళ్ళని లేవు అంటాం కదా. అలాగా పిల్లవాడు చిన్ని మాటలు మాట్లాడుతున్నాడు. అడుగులు వేసేటప్పుడు ఇలా స్ట్రైట్గా అడుగులు పడవు, ఇలా వేద్దాం కంటే ఇలా పడిపోతుంటాయి. చిన్నపిల్లలు నడిచేటప్పుడు తాగిన వాళ్ళు నడుస్తారు చూడండి, వాడు ఊగిపోతుంటాడు, పడిపోతాడేమో అని భయం వేస్తుంది. అలా చిన్నపిల్లవాడు గొడుగు పట్టుకొని, చేతిలో కమండలం పట్టుకొని, పాదుకలు వేసుకొని, ఎర్రని పాదాలతో అలా అడుగులు వేస్తుంటే ఎలా ఉంటుందండి? అలా ఈ పిల్లవాడు వస్తూ ఉంటే వాడిని చూడగానే ఆనందం కలిగింది బలిచక్రవర్తికి. శుక్రాచార్యుడు చెప్పేట, నాయనా వీడు వచ్చేవాడు సామాన్యుడు కాదు, జాగ్రత్త సుమా. ఈయన అడిగేట బలి, ఏమరా నాయనా నీకేం కావాలి? వడుగా ఎవ్వరి వాడవు, ఎక్కడి నుంచి వస్తున్నావా, నీకేం కావాలో చెప్పు. మేడలు కావాలా? వరచేలంబులో మాడలో ఫలములో. నీకు బట్టలు కావాలా? గోవులు కావాలా? కన్యలు కావాలా? ఎవరు కావాలో చెప్పు, నీకు అన్నీ ఇస్తా. మణులా మాణిక్యాల? అవి నేనేం చేసుకుంటా అంటూ వద్దు అని సైగ చేసేట. మరి ఏం కావాలి అని అడిగాడు. చూస్తేనేమో చిన్నపిల్లవాడిగా ఉన్నావు. పోనీ నీకేమన్నా గొడుగు కావాలా? గొడుగు, జందెము, పోనీ యజ్ఞోపీతం కావాలా? ఏం కావాలి నీకు? చిన్నపిల్లల్ని చూస్తే ఎవరైనా మాట్లాడాలనిపిస్తుంది. ఆ చాక్లెట్ కావాలా, పండు కావాలా అని అడుగుతారు కదా, అలా అడుగుతున్నట్ట. అప్పుడు స్వామి అన్నట్టు, నాయనా నాకేం వద్దు, నిలం మావలి మూవడి తాయన్ను అంటట. వాళ్ళు బాగా చెప్తారు. అడగడం కూడా చేత కాదట, అడుక్కోవడం ఎప్పుడన్నా వస్తే కదా. యాచన చేయడం మిగతా వాళ్ళందరికీ వస్తుంది, కానీ పరమాత్మకి యాచన చేయడం రాదట. అందుకే ఎవడు యాచన చేస్తాడని కృష్ణావతారంలో అసలు యాచనే చేయని బొమ్మన్నాడు. దొంగతనాలు తప్ప ఎక్కడ ఎవరి దగ్గరికి వెళ్ళి చేయి చాచడం అనేదే లేదు. రేపు చెప్తా ఎందుకు కృష్ణుడు దొంగతనాలు చేశాడు. ఈయన నిలం అన్నట్ట. ఏం కావాలని అడిగితే ఏం చెప్పాలి? నిలం అంటే భూమి అని అర్థం. నిలం మావలి అంటే మహాబలి అన్నట్ట. నిలం మావలి మూడు అడుగులు తాయి ఎన్ను నాకు ఇవ్వు. అడగడం కూడా చేత కావట్లే. భూమి మహాబలి అడుగులు 3 ఇవ్వు అని అడిగట. ఆయన నవ్వుకున్నాడు. ఒరే నీకు ఏం చేసుకుంటావు నాయన, వద్దురా. ఆఖరికి చెప్పేటండి శుక్రాచార్యుడు, నాయనా ఇతను ఎవరో తెలుసా, సామాన్యుడు కాదు, వద్దు, నీ రాజ్యం మొత్తం పోతుంది, నేను చెప్తున్నా విను అంటే. లేదు నేను ఇస్తా అని చెప్పేసా కదా, ఇస్తా అన్న తర్వాత మళ్ళీ మాట తప్పకూడదు కదా అన్నట్ట.
నీ మొహం మాట తప్పడం ఏం కాదయ్యా, ఎక్కడెక్కడ అబద్ధం ఆడచ్చో చెప్పారటండి. వారిజాక్షులందు వైవాహికంబులందు ప్రాణవిత్త మానభంగమందు అని మనకి చెప్తుంటారు. శుక్రనీతి అంటారు. అబద్ధాలు ఎక్కడ ఆడచ్చో శుక్రుడు చెప్పాడు. కానీ అక్కడ కూడా ఆడకూడదు, జాగ్రత్తగా ఉండాలండి. ఆడవాళ్ళని ఒకవేళ ఏమన్నా ఒప్పించాలి అంటే, భార్యనో ఎవరినో ఒప్పించాలంటే చిన్న చిన్న అబద్ధాలు ఆడచ్చు, తప్పులేదట. కానీ ఆ అబద్ధం తెలిసిందే వీడి పని అయిపోయింది. అందుకే అదేదో జాగ్రత్తగా మంచిగా చెప్పుకుంటేనయింది తప్ప వాళ్ళని ఒప్పించడం కోసం వాళ్ళకి నచ్చేలా అబద్ధాలు ఆడడం దేనికి? రేపొద్దున మొదటికే మోసం వస్తుంది. అందువల్ల కానీ ఈయన చెప్తున్నాడు, వారి జాక్షులందు అందమైన నేత్రాలు కలిగినటువంటి స్త్రీల ఎందు అబద్ధం చెప్పినా పర్వాలేదయ్యా, పరిహాసం కోసం అప్పుడప్పుడు చెప్పచ్చు. వైవాహికమందు వివాహం చేయాలనుకోండి, వివాహం చేయాలన్నప్పుడు కూడా అబద్ధాలు ఆడతారు కదా. ఒకడు వెళ్ళి అడిగేట, ఎరా ఎప్పుడైనా మీ అబ్బాయి వరుడు ఎలాంటి వాడండి, అంత మంచివాడేనా అంటే, వాడు అంతా నాకు అసలు ఏ అలవాట్లు లేవండి, అంతా మంచివాడు నేనండి అన్నట్ట. అంటే అప్పుడు పక్కనున్నాడు చెప్పేట, అబ్బో ఎంత మంచివాడు అనుకున్నానండి, అప్పుడప్పుడు కొంచెం ఏదో పుచ్చుకుంటుంటాడు అంతే. అంటే ఏంటి నీకు పుచ్చుకునే అలవాటు ఉందా అంటే, ఎప్పుడన్నా స్త్రీలతో తిరగడానికి వెళ్ళినప్పుడు అలా ఆడవాళ్ళతో కూడా తిరుగుతావా అంటే, తిరుగుతానంటే జూదంలో గెలిస్తే డబ్బు వస్తే అప్పుడు వెళ్తా. మరి జూదం కూడా ఆడతావా? ఇలాగా అన్నీ బయటపడండి. అబద్ధం ఆడడం కూడా వాడి చేతగాల. అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. అబద్ధాలు చెప్పనవసరం లేదు, నిజం చెప్పుకొని సేవ్ అవ్వడం మంచిది తప్ప లేనిపోనివి చెప్పుకొని ప్రమాదాల్లో పడ్డం దీనికి. బలిచక్రవర్తి అంటాడు, నాయన నీ నీతి నాకు వద్దు, నాకేం పర్వాలేదు, నేనేమైనా అవని అంటూ రమ్మా మాణివికోత్తమ, రాబోయ్ ఓ బ్రహ్మచారి ఒడుగా నీకు నేను ఇచ్చేస్తున్నా అన్నట్ట అని ఆయనకి దారాదత్తం చేస్తుంటే శుక్రాచార్యుడు ఆ నీళ్లు పడకుండా తన కంటిని అడ్డు పెట్టేట. వెంటనే పరమాత్మ దర్భతో ఒక పొడిచాడు అంతే. అప్పటి నుంచి ఒంటికన్ను వాడైపోయాడు శుక్రాచార్యుడు వారు. ఆ తర్వాత నీళ్ళ ధార పడిన తర్వాత ఒక అందమైన మాట ఈ శుక్రాచార్యుడు చెప్పినప్పుడు చెప్తాడు, ఎందుకైనా నాకు ఏమైనా పర్వాలేదు, ఏమవుతాను, పోతే పోయింది, రాజ్యమే కదా పోయింది పోని. ఈ లోకంలో చాలామంది రాజులు ఉన్నారు, ఎవడన్నా ఒక్కడన్నా ఉన్నాడా? ఒక్కడు ఈ రోజుల్లో మనకు కనబడటం లేదే. కారే రాజులు రాజ్యములు కలగవే గర్వోన్నతిని పొందరే. చాలామంది గర్వంతో ఏవోవో గొప్ప కార్యాలు చేసిన వాళ్ళు ఉన్నారు, యుద్ధాలు చేసి గెలిచిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎవరైనా ఒక్కడన్నా ఉన్నాడా ఈరోజు రాజులు? ఒక్కడూ లేడే. వాళ్ళంతా వాళ్ళు పేరు కోసం దానాలు చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ అదింత అవసరమా మనకి? ఏం అవసరం లేదు. శిబి చక్రవర్తి కానీ మొదలైన వాళ్ళంతా తమ తొడని కూడా తీసి పావురం వస్తే తనకి శరీరాన్ని ఇవ్వడం కోసం అని చెప్తారు కదా. ఇలా చేశారు. కానీ వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఈరోజు? చెప్పుకోవడానికి ఎవరూ లేరయా. నిరయంబైన నిబద్ధమైన, నాకు నరకం వచ్చినా పర్వాలేదు, ఏదైనా సరే, ఈ భూమి అంతా ఏమైపోయినా సరే నా నాలుక తిరగదు. నేను ఒకసారి మాట ఇచ్చాను అంటే ఆ మాటకి తిరుగుండదు. వీడికి 3 అడుగులు ఇచ్చేస్తా. అయినా ఎవడైనా నువ్వు అన్నట్టుగా మహావిష్ణువే గనక అయితే నేను ఎంత గొప్పవాడిని చూడు. మహావిష్ణువు అంటే ఎవరండి? లక్ష్మీదేవి వక్షస్థలంలో నిత్యవాసం చేస్తూ ఉంటుంది. అలాంటి లక్ష్మీదేవిని కలవాడే వచ్చి నా దగ్గర చేయి చాచి నాకు దానం ఇవ్వవా అని అడుగుతున్నాడంటే, ఆయన చెయ్యి కింద ఉండి నా చెయ్యి పైన ఉండడం మంచిదా కాదా? ఆయన చెయ్యి ఎలాంటిది? ఆదిన్ శ్రీసతి కోప్పుపై తనుపై అంశోత్తరీయంబుపై పాదాబ్జంబులపై కపోలతడిపై. ఆయన చెయ్యి ఒక్కొక్క చోటకి వెళ్తుంటుందట. లక్ష్మీదేవిని ఒక్కోసారి నిమురుతాట, బుజ్జగిస్తూ మాట్లాడదట, శిరస్సు మీద చేయి వేస్తాడు. శ్రీసతి కొప్పుపై తనువుపై శరీరం మీద తాకుతుంది ఆ చెయ్యి. అంతేనా? అప్పుడప్పుడు బుజ్జగిస్తూ ముద్దాడతాట ఆవిడ యొక్క కపోలతటిపై పాదాబ్జంబులపై. ఆయన ఎప్పుడన్నా శృంగారంలో పాదాన్ని కూడా తాకుతాట. ఇలా ఆయన చెయ్యి ఎంత గొప్పదండి, శ్రీకరం కదా ఆ చెయ్యి. అలాంటి ఆ చెయ్యి క్రిందవటం పైన నాదవటం మేలు కాదా? ఇంతకంటే ఏం కావాలి? రమ్మను, నేను ఇస్తా. నాకు మరణం వచ్చినా పర్వాలేదు, నన్ను ఇతను ఏం చేసినా పర్వాలేదు, నేను ఇతనికి
ఇచ్చే తీరతాను, నా నాలుక తిరగదు అంటాడు. అయితే ఇక్కడ ఒక చిన్న అద్భుతమైన విశేషాన్ని మన పెద్దలు చెప్తారు. రాగానే అడిగేట బలిచక్రవర్తి, ఎవరు నువ్వు అని అడిగట. అడిగినప్పుడు ఈయన అబద్ధం ఆడకుండా చెప్పాలి కదా. ఈయన అడిగట, కస్త్వం బ్రహ్మన్, ఎవర్రా నువ్వు అని అడిగితే అపూర్వ అన్నట్ట. నేను ఎప్పటి నుంచో పూర్వం నుంచి ఉన్నవాడినేనండి. చూడండి ఎక్కడ ఏది అబద్ధం ఆడకుండా ఎలా చెప్తాడో. ఈయన దగ్గర నేర్చుకోవాలి మాట్లాడడం అనేది. మాట్లాడుతూ ఈయన చెప్పాడు అపూర్వ. ఓహో, క్వచితవ వసతి, ఎక్కడుంటావురా నాయనా నువ్వు అని అడిగట. ఎక్కడుంటా అంటే వైకుంఠం అని చెప్పకూడదు కదా. యా అఖిల బ్రహ్మ సృష్టి, బ్రహ్మ సృష్టించినటువంటి ఈ భూమంతా ఎక్కడైనా తిరుగుతానండి. నీ ఇల్లు ఎక్కడా అంటే ఏం చెప్తారండి? ఇప్పుడు మీ అందరి ఇల్లు ఎక్కడా? తిరువురండి, పలానా ఇల్లు అండి, పలానా అని చెప్తారు. మరి సన్యాసికి ఇల్లు ఉంటుందా? వాడు ఎక్కడ ఉంటాడు? ఏ ఊరు వెళ్తే ఆ ఊరు వాడిది. అక్కడి నుంచి పోమంటే ఇంకో ఊరు, ఇంకో ఊరు, ఇంకో ఊరు పోతూనే ఉంటారు. కానీ పరమాత్మకు ఊరేదండి, జగత్తంతా ఆయనదే. అందుకే ఆయన తెలివిగా చెప్పాడు, అయ్యా నేను బ్రహ్మచారిని, ఈ జగత్తంతా నాదే, అంటే అఖిల బ్రహ్మ సృష్టి, అన్ని చోట్ల తిరుగుతుంటాను అని చెప్పేట. ఓహో బాగుంది. కస్తే త్రాత, నిన్ను రక్షించేవారు ఎవరు? అమ్మా నాన్న ఎవరు అని అడిగితే, మరి దేవుడికి అమ్మా నాన్న ఉన్నారా? చెప్పేట అనాథ, నాకు ఎవరూ లేరు అని చెప్పాడు. నిజంగానే ఎవరున్నారు ఆయనకి? అమ్మా నాన్న. నీకు ఎవర్రా రక్షకులు ఎవర్రా అని అడిగేటండి. కస్తే త్రాత, త్రాత అంటే రక్షకుడు. ఎవరు నీకు రక్షకుడు? నాకు రక్షకులు ఎవరు లేరండి, నేను అనాథని. అయ్యయ్యో పాప, నిన్ను రక్షించేవాళ్ళు ఎవరు లేరా? అయితే సరే. క్వచితవ పితరవు, అమ్మా నాన్న ఎవరు? అమ్మా నాన్న నైవతాం తం న జానే, వాళ్ళు ఎవరో నాకు తెలియదు. దేవుడి కంటే ముందు ఎవరన్నా ఉన్నారా? ఆయన పుట్టించిన అమ్మా నాన్న. మనకు అనిపిస్తూ ఉంటుంది దేవుడికి కూడా ఒక అమ్మ ఉంటుందండి, నాన్న ఉంటుందంటే, మరి వాళ్ళని పుట్టించిన వాళ్ళు ఎవరు? వాళ్ళమ్మా నాన్న. మరి వాళ్ళని పుట్టించిన వాళ్ళు ఎవరు? అందుకే దానికి అలా పోతే ఏమవుతుంది? అనవస్థ అని ఒక దోషం ఏర్పడుతుంది. ఏ దోషం ఏర్పడుతుంది మీకేం తెలియదులేండి, ఒక అవస్థ ఏర్పడుతుంది అనుకోండి. అనవస్థ అంటే దానికి వెళ్తూ 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 ఉంటే మళ్ళీ ఎవడో కూడా ఉండాల్సిందే పైన. అందుకని మన పెద్దలు ఏం చెప్పారు? పరమాత్మ కూడా వేదంలో మనకి చెప్పింది ఒకటే, ఆయన ఒక్కడే ఉన్నాడు, ఆయనకంటే పూర్వం ఎవరూ లేరు. అందువల్ల ఆయన చెప్పాడు, ఎవరు లేరండి, నేనే ఉన్నా, నాకు అమ్మా నాన్న ఎవరో తెలియదు అన్నాడు. సరే సరే సరే, పాపం అమ్మా నాన్న లేరట, రక్షకులు లేరట, అన్ని చోట్ల తిరుగుతున్నాడు ఈ పిల్లవాడు. కస్తే భీష్టంద దాని, నీకేమి ఇవ్వమంటావురా అని అడిగట. అడిగితే సరే నాకు ఏమొద్దు కానీ త్రిపద పరిమిత భూమి, 3 అడుగులు చాలు. 3 అడుగులు ఎవరితో? నా పాదం అంత ఇమ్మంటావు? నీ బుల్లి పాదాలు కదరా. అయ్యా పర్వాలేదు, నా పాదంతోనే నేను కొలుచుకుంటా, నా పాదంతో నీ పాదంతో నాకు వద్దు. చూడండి ఎంత తెలివిగా అడిగాడు. త్రిపద పరిమిత భూమి, 3 అడుగులు నేల కావాలి, అది ఆ 3 అడుగులు కూడా నావే అవ్వాలి, నీవి కాకూడదు అన్నట్ట. అరే 3 అడుగులు అత్యల్పమేతత్, చాలా తక్కువ కదరా అన్నట్ట. అయ్యా నువ్వు 3 అడుగులు ఇచ్చి చూడు, నువ్వు అల్పం అత్యల్పం అంటున్నావు, త్రైలోక్యమేతత్, నువ్వు 3 అడుగులు ఇస్తే నా పాదంతో కొలుచుకుంటే అది 3 లోకాలు అవుతుంది అన్నట్టండి. ఏమన్నా అబద్ధం చెప్పాడా ఎక్కడైనా? నిజంగానే 3 అడుగులు ఇస్తే ఆ 3 అడుగులతో 3 లోకాలు కొలిచేశాడు కదా, అన్ని లోకాలు. మరి ఎక్కడ అబద్ధం లేదండి. అలా స్వామి ఎప్పుడైతే నీరు వేశాడో, వేస్తుంటేనే ఆయన అలా 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 పెరిగిపోయాడు. ఇంతింతై వటుడింతై మరియు తానంతై నభోవీధిపైనంతై అంటూ ఆయన అలా 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 తోయిద మండలాగ్రమును కన్లంతై ప్రభారాశిపైనంతై ఎంతెంత పైకి వెళ్ళిపోయాడండి పరమాత్మ. వచ్చినవాడు వామనుడు, పొట్టిగా వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన ఎలా అయ్యాడు? త్రివిక్రముడయ్యాడు, 3 లోకాలని కొలిచేంత పెద్దవాడైపోయాడు. అందుకే ఒకే అవతారంలో 2 పేర్లు ఉన్నాయి. వచ్చినప్పుడు వామనుడుగా వచ్చాడు, పెరిగి పెద్దవాడే ఏమయ్యాడు? త్రివిక్రముడయ్యాడు. అంటే అంత పెద్దగా అయిపోయాడు అనమాట స్వామి. అలాంటి గొప్ప అవతారం వామన అవతారం. ఒక పాదంతో మొత్తం అంతా చాచి భూలోకాన్ని మొత్తాన్ని కొలిచేశాడు.
ఓ పాదంతో పై లోకాలు అంటే కింద లోకాలు పై లోకాలు అన్నీ అయిపోయినాయి రెండో పాదంతో కూడా. బ్రహ్మగారు కడిగేట పాదాన్ని, ఆ తీర్థాన్ని జాలువారుతుండే రుద్రుడు శిరస్సును వేసుకున్నట్ట. అందుకే రుద్రుడికి ఏం పేరు వచ్చింది అప్పటి నుంచి? పాదోదకేన స శివ స్వశిరోద్ధృతేన. పరమాత్మ యొక్క శ్రీచరణ తీర్థాన్ని ఎవరు శిరస్సును ధరిస్తారో వాళ్ళకి శివ అని పేరు వస్తుంది. శివ అంటే మంగళకరుడు అని అర్థం. అప్పటిదాకా ఆయనకి సదాశివ అని లేదు, రుద్ర అని పేరే ఉంది. కానీ ఎప్పుడు శివుడయ్యాడు? భగవంతుని యొక్క పాద తీర్థం తన శిరస్సును ఎప్పుడైతే గంగని పెట్టుకున్నాడో అప్పటి నుంచి సదాశివుడయ్యాడు. గంగ ఎక్కడి నుంచి వచ్చిందండి? విష్ణు పాదోద్భవీం గంగాం అంటాం కదా, విష్ణు పాదాల నుంచి జాలువారి. అలాగే బ్రహ్మ గడిగిన తీర్థం కూడా శిరస్సును జల్లుకున్నాడు. అంత గొప్ప పాద తీర్థం పరమాత్మ యొక్క ఆ తీర్థం. సరే 2 అడుగులు అయిపోయినాయా, 3వ అడుగు ఎక్కడ పెట్టమంటావు అని అడిగితే మనందరికీ తెలుసు నాయన, అందరూ బంధించేశారట. యుద్ధానికి వెళ్తుంటే యుద్ధం చేయొద్దు అన్నాడు. విష్ణు పార్షదులంతా వచ్చేసారు యుద్ధం చేయడానికి. బలి అంటాడు, అలా ఏం వద్దు, యుద్ధం ఎవరు చేయొద్దు స్వామి, ఇగో నా శిరస్సునిస్తున్నా అన్నట్టు, నన్ను నేనే సమర్పించుకుంటున్నా, ఎందుకంటే నా దగ్గర ఏం లేదు ఇంకా అన్నాక తన పాదాన్ని వాడి శిరస్సును కూడా పెట్టాడు. పరమాత్మ బలిచక్రవర్తిని ఎన్ని అడుగులు అడిగాడండి? బలిచక్రవర్తిని అడిగాడా, మన అడగలేదా? అబ్బా ఎంత బాగా చెప్పేసిందో, మన అడగలేదట, మన్ని కూడా అడిగాడు పరమాత్మ. 3 అడుగులు ఎంతమంది ఇస్తారు మిమ్మల్ని? ఎవరెవరా? కానీ బలిచక్రవర్తికి ఎంత గొప్ప ధన్యుడండి. ప్రహ్లాదుని యొక్క మనవడు, ప్రహ్లాదుని కొడుకు విరోచనుడు, విరోచన కొడుకు బలి. ఈ బలిచక్రవర్తిని స్వామి సంహరించాల, తన పాదాన్ని పెట్టి అతన్ని సుతల లోకానికి పంపించి ఆ సుతలానికి అక్కడ అధిపతిగా చేసి ఆయన రాజ్యానికి ఈయనే కాపలాగా ఉన్నాడంటే చూడండి ఎంత గొప్పవాడండి. బలిచక్రవర్తి గొప్పవాడా కాదా? ఆయనకున్న భక్తి ఎవరికి ఉందండి? నాకు ఏదైతే ఇదైంది నేను ఇచ్చేస్తా అన్నాడంటే చూడండి, మన వాళ్ళు ఎవరు 3 అడుగులు ఇవ్వడానికి ఎవరు చెయ్యే ఎత్తట్లేదు. ఎవరు ఒక్కడు కూడా ఇవ్వరా? నేను చెప్తాను ఏంటో అప్పుడు మీరే ఎత్తుతారు చూడండి. అంటే 3 అడుగులు అంటే అమ్మో ఇప్పుడు నా ఆస్తి తీసేసుకుంటాడేమో, నా బంగారం పోతుందేమో, నాకున్న స్థలాలు పోతాయేమో అని బెంగ మీ అందరికీ. ఆయన భగవద్గీతలో 3 అడుగులు అడిగాడు మన్ని కూడా. యత్ కరోషి యదస్నాసి యజ్జుహోసి దదాసి యత్, ఇవే అడుగుతున్నాడు. నువ్వేం చేస్తావో అవన్నీ చెయ్యి, చేసి ఏం చేయాలి? కృష్ణార్పణం అను అనాలా వద్దా? ఎంతమంది అందా ఉంటారు? ఇవైతే బాగా అంటామండి. యజ్జుహోసి యదస్నాసి, ఏది తింటావో తిని ఎవరికి అర్పించాలి? తిని అర్పిస్తావా తినకుండా అర్పిస్తావా? తినకుండా అంటే ఆయన తినేస్తేనో తినడండి. తినే ముందు ఒకసారి అన్నాన్ని ముట్టుకోండి, కృష్ణార్పణమస్తు అనండి, అని తినండి. ముద్దని తినేటప్పుడు కృష్ణ కృష్ణ అంటూ తినండి. మనలో ఎన్ని రకాల శక్తులు వస్తాయో చూడండి. మన పెద్దలు సామాన్యంగా చెప్పలే. చాలామంది అంటుంటారు, ఎన్నిసార్లు చెప్పాను, ఏం ఒరిగింది నాకు అంటుంటారు. అరే ఏదైనా సరే ఒక 10 సార్లు చదవగానే వచ్చేస్తాయా? కొంతమందికి ఒకసారి చదివితే శక్తి వస్తుంది, కొంతమందికి 10 సార్లు చదవాలి, కొంతమందికి 100 సార్లు చదవాలి, చదివితే కానీ శక్తి రాదు. అది కాక ఇంకోటి చూడండి, ఒక మనిషి ఒకరోజు తల్లిపాలు తాగాడు, 4 రోజులు పాలు తాగాడు చిన్నపిల్లవాడు, వాడికి శక్తి వచ్చేస్తుందా? ఆ రోజుకి వస్తుంది. కానీ వాడు బలంగా అవయవాలన్నీ పెరగాలంటే రోజు రోజు చేయాలా వద్దా? వాడు మహాబలవంతుడు అవ్వాలంటే రోజు తల్లిపాలు ఎంత బాగా తాగితే వాడికి అంత దృఢమైన గాత్రం శరీరం వస్తుందని, అది రావాలి వాడికి. అందుకే మన పెద్దలు చెప్పారు, ఋషులు, అచ్యుత అనంత గోవింద, ఈ 3 గుర్తుపెట్టుకోండి. ఎంతమంది గుర్తుంటాయి? అచ్యుతానంద గోవింద నామోచ్చారణ భేషజాత్. ఈ నామాన్ని ఉచ్చరిస్తేనే అది ఒక మందు అయిపోతుందండి, అదొక ఔషధి అవుతుందట. నశ్యంతి సకల రోగా సత్యం సత్యం వదామ్యహం. మేము చెప్పేది సత్యం 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 అని ఋషులు చెప్తున్నారు. మీరు ఏదైనా మందు వేసుకునేటప్పుడు ఒకసారి
ఓం అచ్యుతాయ నమః, ఓం అనంతాయ నమః, ఓం గోవిందాయ నమః అని వేసుకొని నీళ్లు తాగండి. ఆ మందు శతగుణితోత్తరమై పనిచేస్తుందండి. నిజంగా మంచినీళ్ళు తాగుతున్నా, భోజనం చేస్తున్నా, ఏం చేస్తున్నా అనుకోవచ్చా అనుకోకూడదా? మేము ఒక చోట ఉపన్యాసం చెప్పిన తర్వాత సంవత్సరం తర్వాత ఆ ఊరు వెళితే మా దగ్గరికి వచ్చారండి భక్తులు. స్వామి దీని దుంపదగా ఎన్ని రోజుల నుంచి అనుకుంటున్నా, భోజనం చేసే ముందు గుర్తే రాదండి కృష్ణార్పణ. ఎప్పుడు గుర్తొచ్చిందమ్మా? భోజనం చేసిన తర్వాత అండి, ఇవ్వచ్చో ఇవ్వకూడదో అని మా జీఆర్ స్వామిని అడిగా. స్వామి ఇలా అంటున్నారండి అంటే పక్కన పిలిచి వాళ్ళని రమ్మని అన్నారు. రమ్మంటే స్వామి అన్నారు, పర్వాలేదమ్మా, కృష్ణుడికి ఎంగిలి అలవాటే, మీరు తిన్నాక చేతికుంటే అది కూడా నవ్వుతాడు ఆయన, ఏం పర్వాలేదు, తిన్నాకైనా సరే ఏమనొచ్చు, కృష్ణార్పణం అనండి. అనాలే వద్దా? ఏమండి రామార్పణం అనొచ్చా? ఏ తినడు ఆయన, అసలు తీసుకోడు. ఎందుకని? నేను ఎవరికైనా ఇచ్చేవాడిని తప్ప పుచ్చుకునేవాడిని కాదు. రాముడు అంటే సామాన్యుడు కాదు. అందుకే రామార్పణం, కృష్ణ మన శివార్పణం, బ్రహ్మార్పణం ఇవి అనరండి. ఏమంటారంటే కృష్ణార్పణమస్తు అంతే. ఎవడు ఏ పూజ చేసినా పూజ చివరిలో ఏమనాలి? ఈ మధ్య కొంతమందికి పైత్యం ఎక్కువైపోయి రామార్పణమస్తు, నాకు రాముడు అంటే ఇష్టం కనుక రామార్పణమస్తు, లేదు నాకు ఇంకో లక్ష్మీదేవి అంటే ఇష్టం కనుక లక్ష్మీదేవి అర్పణమస్తు, శివ అర్పణమస్తు, పరమేశ్వర అర్పణమస్తు, ఇంకో అర్పణమస్తు అనకూడదు. ఎవరికి అర్పించాలి? ఎందుకు అలా అర్పిస్తున్నాం? అర్పించమని చెప్పింది ఆయనే. మిగతా ఎవడు నాకు అర్పించండి అని చెప్పలా. మీరేం చేస్తారో అవి చేసి నాకు ఇవ్వండి అని చెప్పింది ఎవరు? కృష్ణుడే. అందుకని కృష్ణార్పణం అనే అనాలి. అలా చేసి చూడండి ఒకసారి. ట్రై చేస్తారా? ఈరోజు ప్రసాదాలు ఎక్కువ ఉన్నాయి కదా, చూద్దాం. మీరు కృష్ణుడికి పెడతారా, మీరు తింటారా చూద్దాం. ఇందాక వస్తుంటేనే మా వాడు అంటున్నాడు, లోపలికి వస్తుంటేనే, జన సందోహం కంటే ప్రసాదాల సందోహమే ఎక్కువ ఉందండి. ప్రసంగానికి రోజు వచ్చేవాళ్ళకంటే ప్రసాదానికి వచ్చేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. మంచిదా చెడ్డదా? అది మంచిదే, అదే కావాలి. ప్రసంగం ఒక ఔషధం. ప్రసంగం అంటే మాట్లాడేది, చెప్పేది. ప్రసాదం కూడా ఔషధం. చాలామంది వెక్కిరిస్తుంటారు, ప్రసాద భక్తుడు రా అని. అనొచ్చా? అనకూడదు. ఆ ప్రసాదం ఎంత గొప్ప మహిమ కలిగిందంటే అది తింటే వాళ్ళలో ఉన్న రోగాలన్నీ తగ్గుతాయి. ఏ రోగాలు? నాకు జలుబు చేసిందండి, గుళ్ళోకి వచ్చి పొంగల్ తింటా, పులిహార తింటా అనకండి. శారీరకమైన రోగాలన్నిటికీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందు తీసుకోండి. మానసిక రోగాలు ఉంటాయి చూసారా, అహంకారం, ఈర్ష్య, అసూయ, వీటికి డాక్టర్స్ దగ్గర మందు దొరకదండి. దొరకని వాడికి ఇక్కడికి రండి. మిగతా వాడికి దేవుడే చెప్పాడు కదా, వైద్యశాస్త్రాన్ని ఇచ్చాడు, ఆయుర్వేదాన్ని. ఈ మందు వాడరా, ఈ రోగం తగ్గుతుంది, ఈ రోగం తగ్గుతుంది ఇచ్చాడు కనుక అవి తింటే అయిపోతుంది. అసలు నిజానికి మనం సరిగ్గా ఇంట్లో ఉండట్లేదు, కానీ మన ఇంట్లో వేసే పోపు సామానే సగం మందులండి. ఆవాలు, మెంతులు, ఇవన్నీ మంచి మంచి ఔషధులు తెలుసా మీకు? అవి ఎలా వేయాలో తిరగ ఇష్టం వచ్చినట్టు వేస్తున్నాం. అది తిరగ మోత అంటారు కదా, ఆ వేసింది తిరిగి తిరిగి లోపల మందకించి మోత అవుతుంది. మంచిగా వేయకపోతే ఏమవుతుందండి? తిరిగి తిరిగి బాగుతుంది మనని. అందుకని జాగ్రత్తగా వేసేది ఎంత వేయాలో నియమం ఉందండి. ఆవాలు ఎన్ని వేయాలి, ఏది ముందు వేసి ఎంత వేగాలి, అది అయిన తర్వాత ఏది వేయాలి, ఇవన్నీ నియమాలు ఉన్నాయి. అలా చేస్తే అది ఆరోగ్యానికి మంచిది. సరే, ఇంతకీ ఆరోగ్యం కోసం ఏ మంత్రం చదువుకోమని చెప్పా అమ్మా? బాగుంది. దానికి ఓము నమః కూడా చేర్చండి. ఓం అచ్యుతాయ నమః, ఓం అనంతాయ నమః, ఓం గోవిందాయ నమః. గుర్తుపెట్టుకోండి, మర్చిపోకండి. మర్చిపోయిన మా వాడు మళ్ళీ వీడియోలో పెట్టిస్తున్నాడు కనుక అందులో చూద్దరుగా. ఇది మనకి ప్రధానం అండి, మర్చిపోకండి. ఇలా భగవదర్పణం చేయమని పరమాత్మే చెప్పాడు. యదస్నాసి, ఏం పుచ్చుకుంటారో దాన్ని నాకు ఇవ్వండి. యజ్జుహోసి యత్ తపస్యసి, ఏం తపస్సు చేస్తారో అవన్నీ చేయండి. తత్కురుష్వ మదర్పణం, అవి చేసి నాకు ఇవ్వండి అంటున్నారు. ఇద్దామా 3 అడుగులు? మనం కూడా ఎంతమంది ఇద్దామంటారు? అబ్బా, ఇప్పుడు అందరు ఎత్తారండి. 3 అడుగులు అనగానే
అమ్మో బలిని అన్నట్టు మన్ని కూడా అణిచేస్తాడేమో అని అనుకున్నారు కదా ఇందాక, అందుకే చేతులు ఎత్తలేదు ఇందాక. ఇలా బలి చక్రవర్తి కథని మనకి తెలియజేస్తారనమాట. ఈ కథతో మనకి 9వ స్కంధం 8వ స్కంధం ఇంకా కొంత కథ ఉంది. మనకి ప్రధానంగా చిన్న చిన్న అవతార కథలతో మనకి వైవస్వత మనువుని ఎలా పరమాత్మ రక్షిస్తాడు మత్స్యావతారం కథతో మనకి పరిసమాప్తి అవుతుందన్నమాట. ఇక 9వ స్కంధం ఆరంభం అవుతుంది. ఈ 9వ స్కంధంలో ప్రధానంగా చెప్పుకుంటే చాలాసేపు పడతాయి. బోళ్ళన్నీ రాజుల కథలు ఉన్నాయి. ఆయనకి ఈయన కొడుకు, ఈయనకి ఆయన కొడుకు, ఇలాంటివన్నీ వస్తాయి. అవన్నీ చెప్తే లేచి నిదానంగా ఎవరికి వాళ్ళు వెళ్ళిపోతుంటారు. అయితే ఈ వంశ చరితం వస్తుంది. 2 వంశాలు, సూర్యవంశం, చంద్రవంశం. ఆ రెండింటి గురించి ఒక్క 2-3 నిమిషాలు మీకు చెప్పేస్తే మీకు ఏ వంశం నుంచి ఎవరు వచ్చారని తెలుస్తుంది అనమాట. స్వయంభవ మనువు అనే ఒక గొప్ప మహానుభావుడు, మనం పేరు విన్నాం కదా, వైవస్వత మనువు. ఆయన చాలా గొప్ప మహానుభావుడు. ఆ వైవస్వత మనువు చాలా గొప్ప శక్తి కలిగినటువంటి వాడు. వివస్వాన్ అంటే సూర్యుడు. ఆ సూర్యుని యొక్క కుమారుడుగా ఈయన ఉన్నాడు కనుక ఈయనకి వైవస్వత మనువు అని పేరు. ఈ వైవస్వత మనువుకి వివాహమైంది. వివాహమైన తర్వాత ఆ మహారాజు సంతానాన్ని కనాలి అనుకున్నాడు. ఈయనకే పేరు శ్రాద్ధదేవుడని పేరు కూడా ఉంది. ఈయన భార్యకి పేరు శ్రద్ధ అని పేరు. ఈయన వశిష్ఠుడిని పిలిచి యజ్ఞం చేద్దామండి, మాకు సంతానం కావాలి, మగపిల్లవాడు పుట్టాలి అని అన్నట్ట. అనగానే మగపిల్లవాడి కోసం యజ్ఞం చేశారు. కొంచెం వేగంగా చెప్తా, జాగ్రత్తగా వినండి. మగపిల్లవాడి కోసం యజ్ఞం చేస్తే ఆడపిల్ల పుట్టింది. వశిష్ఠుడిని వెళ్ళి అడిగట్ట శ్రాద్ధదేవుడు, ఏమయ్యా నేను అంత గొప్పవాడివి కదా, ఏమిటి మరి ఇంత యజ్ఞం చేస్తే మరి నాకు ఆడపిల్ల ఎందుకు పుట్టింది అంటే వశిష్ఠుడు కళ్ళు మూసుకుని చూసేట, అయ్యా నీకు ఇలా కలగడానికి కారణం మా ఋత్విక్కు అని ఆయన పిలిచేట. ఏమయ్యా నువ్వేం చేసావు అంటే, గురుగారు మీరు మగపిల్లవాడు చెప్పమని సంకల్పం చెప్పారు, కానీ ఋత్విక్ అనేవాడే ప్రధానం కదా, ఆయనే కదా సమర్పించేది హోమంలో. ఆయన దగ్గరికి ఈ శ్రద్ధాదేవి వెళ్ళిందట. వెళ్ళి నాకు ఆడపిల్ల కావాలి అని సంకల్పం చెప్పించుకుందట. భర్తకేమో మగపిల్లాడు కావాలి, ఈవిడేమో ఆడపిల్ల కావాలని కోరింది. అలా అడిగేసరికి ఒకవేళ మళ్ళీ మీతో చెప్పారేమో, చర్చించారనుకుని నేను అలా చేసేసాను గురువుగారు అన్నట్టు. కొంప ముంచావు కదరా, ఆ రాజుగారు మన మంత్రాలకి శక్తి లేదనుకుంటున్నాడు. సరే అని ఆయన పరమాత్మని ప్రార్థన చేసి ఈ ఆడపిల్లగా పుట్టిన ఈ అమ్మాయిని మగపిల్లవాడిగా తయారు చేసేటండి. అంటే ఆ రోజుల్లోనే ఏ ఆపరేషన్స్ లేకుండా అవయవ మార్పిడి అయిపోయింది. మగపిల్లవాడు వచ్చేసాడు. వచ్చిన తర్వాత అతనికి పేరు సుద్యుమ్న అని పేరు పెట్టారు. ఏం పేరు? సుద్యుమ్నుడు అని పేరు పెట్టి ఈయన అరణ్యాలకు వెళ్ళాడు వేట కోసం. పెద్ద అయిన తర్వాత మంచి యుక్త వయస్సులో ఉన్నాడు. అలా వెళ్ళినప్పుడు అనుకోకుండా ఈయన పరివారం, గుర్రాలు అన్నీ మగవే, అన్నీ కలిసి ఒక అరణ్యంలోకి వెళ్ళిపోయినాయి. ఆ అరణ్యంలో పార్వతీ పరమేశ్వరులు క్రీడిస్తుంటారనమాట. ఒకసారి ఆ అరణ్యంలో వాళ్ళిద్దరూ ఏకాంతంలో ఉన్నప్పుడు ఋషులు వచ్చేసరికి ఆవిడ సిగ్గుపడి పక్కకి వెళ్ళిపోయిందట. అప్పుడు శాపం పెట్టిందట, ఇలా ఏకాంతంలో ఉన్నప్పుడు ఈ వనంలోకి ఎవడైనా పురుషుడు వస్తే ఆ పురుషులంతా స్త్రీలు అయిపోగాక అని శాపం పెట్టిందట. ఋషులు పరుగున బయటికి వెళ్ళిపోయారట. ఎందుకంటే ఉంటే ఎక్కడ వాళ్ళు ఆడవాళ్ళు అయిపోతారు అని. అయిపోయిన తర్వాత ఆ శాప ప్రభావం చేత ఈ సుద్యుమ్నుడు, ఈయనతో ఉన్న గుర్రాలు, వ్యక్తులందరూ ఆడవాళ్ళు అయిపోయారు. మొట్టమొదట పుట్టిందేలాగా మళ్ళీ మారి మగపిల్లవాడు అయ్యాడు. అయిన తర్వాత మళ్ళీ ఎవరయ్యారు? మళ్ళీ ఆడపిల్ల అయిపోయింది. ఈయనకి పేరే ఇలా. ఏం పేరు పెట్టారు? ఇలా అని పేరు పెట్టారు. అయితే ఇలా అయిపోయింది అని చెప్పి వశిష్ఠుడి దగ్గర చెప్తే ఆ వశిష్ఠ మహానుభావుడు పరమశివుడి గురించి మళ్ళీ ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన తర్వాత వచ్చి ఆయన, నాయన ఇలా అయితే ఎలా, మా రాజుగారి అబ్బాయి కొంచెం నువ్వే అనుగ్రహించు అంటే, పార్వతి శాపానికి తిరుగులేదు, నేనేం చేయలేను, మళ్ళీ మా ఆవిడ ఎందుకు మాట తప్పారు ఇలా చేశారంటుంది. సరే ఒక పని చేద్దాం, 1 నెల రోజులు మగపిల్లవాడిగా 1 నెల రోజులు ఆడపిల్లగా ఉంటాడు అన్నట్టు. సరే అలాగే అన్నారు. అయితే ఈ ఆడపిల్లగా ఉన్నప్పుడు ఈ అరణ్యంలోనే సంచరిస్తున్నప్పుడు
చంద్రుడికి తారకి పుట్టిన పిల్లవాడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు బుధుడు అంటారు. ఆ బుధుడు ఒకసారి సంచారం చేస్తూ ఇక్కడికి వచ్చినప్పుడు చూస్తే ఈ అమ్మాయి అపూర్వమైనటువంటి అందం. ఈయన చూసి ఆహా ఎంత బాగుందో, నన్ను పెళ్లి చేసుకుంటావా అందట. మరి చంద్రుడు అంటే ఎంత అందం ఉంటుందండి, ఆ చంద్రుడు కొరుకంటే బుధుడు ఇంకా అందం. అందుకని ఆ బుధుడిని వివాహం చేసేసుకుందిట ఈ ఇలా. ఆ ఇలకి బుధుడికి పుట్టినవాడే పురూరవుడని. వీళ్ళది చంద్రవంశమైంది. ఈ శుద్ధిమునుడిగా ఉన్నాయింది సూర్యవంశం అనమాట. మీకు ఊరికి ఇంతవరకు చెప్పేస్తే కథ అయిపోయినట్టే అనమాట. ఇలాగా అయింది. తర్వాత శ్రాద్ధదేవుడు అనుకున్నట్టు ఇలా కాదు, ఎందుకంటే ఈ శుద్ధిమునుడు రాజ్యంలో ఉండలేకపోయాడు. ఎందుకంటే అందరూ వెక్కిరిస్తున్నారు. ఒక నెల రోజులైతే మళ్ళీ గడ్డాల మీసాలు వస్తున్నాయి, నెల రోజులు కానీ మళ్ళీ ఆడదానిగా అయిపోతున్నాడు. అందరూ వెక్కిరిస్తుంటే తట్టుకోలేక తన కుమారుణ్ణి రాజుగా చేసుకుని ఆయన వెళ్ళిపోతాడు, నేను ఉండను అని చెప్పి. వెళ్ళిపోయిన తర్వాత తండ్రి అనుకున్నట్టు ఇలా కాదు, మళ్ళీ ఒక యజ్ఞం చేసి సంతానాన్ని పొందుతా. అంటే పూర్వకాలంలో ఏదైనా సంతానాన్ని పొందాలంటే దైవానుగ్రహాన్ని పొంది తర్వాత సంతానం కోసం ప్రయత్నించేవారన్నమాట. ఒక పూజ, ఒక వ్రతము, ఒక నిష్టగా చేసి అప్పుడు ఆ దైవానుగ్రహాన్ని తీసుకొని ఆ దంపతులు ఇద్దరూ వ్రతాన్ని చేస్తూ ఉండేవారు. తద్వారా సంతానాన్ని పొందుతూ ఉండేవారు. ఈ శ్రాద్ధదేవుడికే కొంతమంది పిల్లలు పుట్టారు, 10 మంది పిల్లలు. ఈయన తుమ్మినప్పుడు ముక్కులోంచి ఊడిపడ్డాడు ఒక ఆయన, ఆయనకి పేరు ఇక్ష్వాకువు అంటారు. ఆ ఇక్ష్వాకు అనే ఆయన సూర్యవంశానికి ప్రధానుడు కదా. వాళ్ళ పేర్లు ఈ 10 మందివి వింటే మనకి చరిత్ర అయిపోయినట్టే, మనం పైకి వెళ్ళిపోవచ్చు. ఇక్ష్వాకువు, నృగుడు, శరియాతి, ధిష్టుడు, దృష్టుడు, కరుషుడు, నరిష్యంతుడు, పృషధ్రుడు, నభగుడు, కవి. ఈ 10 మంది పేర్లు విన్నారా? చెవిలో పడితే చాలు, కర్ణ తాడితం అంటారు. చెవికి ఒకసారి అలా తాకితే చాలు ఈ పేర్లు. వీళ్ళల్లో శరియాతి అని ఒక ఆయన చాలా గొప్ప మహానుభావుడు. ఈయన ఒకసారి అరణ్యానికి వెళ్ళాడు. అరణ్యానికి వాళ్ళ అమ్మాయిని అందరిని తీసుకుని వెళ్తే, మామూలుగా వనభోజనానికి వెళ్తూ ఉంటాం కదా, వనభోజనానికి వెళ్ళినప్పుడు వనంలో భోజనం చేయాలి తప్ప వనాన్ని భోజనం చేయకూడదు. అక్కడ ఉన్నవన్నీ పీకి పాకాన పెట్టకూడదు. వీళ్ళ అమ్మాయి ఏం చేసింది, సుకన్య అని పేరు. ఆవిడ వెళ్ళి ఒక పుట్ట చూసింది. పుట్టలో ఏదో వెలుగు వస్తుందట. ఏంటా ఇక్కడ ఇంత వెలుగు వస్తుందని దర్భపుల్ల తీసుకుని అలా పొడిచిందట. రెండింటిని పొడిస్తే వాటి నుంచి నెత్తురు కారింది. నెత్తురు కారేసరికి అమ్మో ఎందుకు వచ్చిందని వెళ్ళిపోయారు. కానీ ఏం జరిగిందో తెలుసా, సైన్యం మొత్తానికి అందరికీ మూత్రస్తంభనం అయిపోయింది. అందరికీ పొట్టలు ఉబ్బిపోతున్నాయి, కానీ బయటికి లాక్ ఓపెన్ చేయలేకపోతున్నారు. ఎవరికి ఆ మూత్ర విసర్జన అవ్వట్లేదు. అమ్మో నొప్పి 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 అంటున్నారు అందరూ. ఏం చేయాలి? అప్పుడు రాజు అన్నట్టు శరియాతి, ఏం జరిగింది, ఈ అరణ్యంలో ఎవరైనా ఒక వింతను ఏమైనా చూశారా, ఏదైనా తప్పు చేశారా అని అడిగితే అప్పుడు ఈ అమ్మాయి వచ్చి నేనే ఇలా చేశా, ఇలా అయింది, అక్కడ ఏదో నెత్తురు వచ్చింది అని చెప్తే ఆ పుట్టని కరిగిస్తే అందులోంచి ఒక మహానుభావుడు వచ్చాడు. ఆ మహానుభావుడు చ్యవన మహర్షి అంటారు. ఆయన బయటకు వచ్చిన తర్వాత ఆయన ఒకసారి చూసి, అయ్యయ్యో ఇలా అయిపోయింది, మీకు కళ్ళు లేకపోయినాయి కదా, ఒక పని చేద్దాం, మా అమ్మాయిని మీకు ఇచ్చేస్తున్నాను, పెళ్లి చేసేస్తాను, అపరాధాన్ని క్షమించండి, మా వాళ్ళందరినీ కాపాడండి. రాజు ఎంత ధర్మాత్మలో చూడండి. ఎండిపోయి బక్క చిక్కిపోయి ఆ దాంట్లో ఉన్నటువంటి ఆయనకి ఇచ్చేసాడండి. ఇచ్చిన తర్వాత సరే ఏం చేయాలి, ఆ అమ్మాయి అక్కడే ఉండిపోయింది. కొంతకాలం అయిన తర్వాత తండ్రి తన కుమార్తెను చూద్దామని వస్తే ఒక నవయవ్వనంలో ఉన్నటువంటి ఒక వ్యక్తితో ఆటలాడుతూ కనపడింది. పాపిష్ఠురాల, ఆ ఋషిని ఏం చేసావు, నిన్ను ఆయనకిచ్చి వివాహం చేస్తే ఆయన లేకుండా చేసావా అంటే వెంటనే ఆయన చెప్పాడు, అయ్యా మీ అమ్మాయి ఏం తప్పు చేయలేదు, ఆ చ్యవనుణ్ణి నేనే. అదేంటంటే మీ కళ్ళు పోయినాయి కదా, ఎలా ఉన్నారు అంటే దానికి కారణం చెప్తా విను. దేవవైద్యులైనటువంటి అశ్విని దేవతలు ఇద్దరు వచ్చారు. వచ్చి యజ్ఞంలో వాళ్ళకి భాగస్వామ్యం లేకుండా ఇంద్రుడు చేశాడు. అందుకోసం దేవవైద్యులంటే అంత చులకనమాట. వాళ్ళకి భాగస్వామ్యం నేను ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఇంద్రుడు కోపం వచ్చి వజ్రాయుధంతో నన్ను కొట్టబోతే
నేను ఆగక్కడ అన్నట్టండి. చ్యవనుడు ఎంత గొప్పవాడు చూడండి. ఆగు అనగానే ఆ చెయ్యి దిగలా, ఇంకా చెయ్యి స్తంభనం అయిపోయింది. కొంతమందికి చెయ్యి పట్టేస్తుండని చూడండి, చెయ్యి పైకి లేవదు, కిందకి దిగదు. అలా ఇంద్రుడికి అయిపోయింది అండి. చెయ్యి నొప్పి వచ్చేస్తుంది, నన్ను తగ్గించు, అవసరమైతే అశ్విని దేవతలకి నేను భాగస్వామ్యం ఇస్తా అన్నాక అప్పుడు వదిలేటండి ఆయన. సరే అని. అంత గొప్పవాడు చ్యవనుడు. అశ్విని దేవతలకు ఆనందం వేసి నన్ను ఒక కొలంలోకి తీసుకెళ్ళారు. ఆ సరస్సులో ముగ్గురం కలిసి మునిగాము. లేచిన తర్వాత ముగ్గురు వ్యక్తులు నవయవ్వనంతో ఉన్నట్ట. ముగ్గురు చ్యవన మహర్షులు కనబడ్డారట. ముగ్గురులో ఎవరు నీ భర్త అన్నట్ట. ఈవిడ సుకన్య చాలా చాలా పతివ్రత అండి. సీతాదేవి చెప్తుంది, సావిత్రి సత్యవంతంచ సుకన్యా చ్యవనంతథా అని పతివ్రతల పేర్లు చెప్తున్న సందర్భంలో ఈ సుకన్యా చ్యవనుడి పేరు చెప్తుంది సీతాదేవి. అంత గొప్పవాళ్ళు. అందుకని ఈవిడ చెప్పిందిటండి, ఏమని, ఇగో చూడండి, ఇలాగా ముగ్గురు అలా నీళ్ళల్లో ఉన్నప్పుడు ఎవరు నీ భర్తో నువ్వు పిలవాలంటే మరి పాతివ్రత్యం కలిగినవిడ అనుకోకుండా ఒకవేళ అశ్విని దేవతని పిలిస్తే వెంటనే అంజలి ఘటించి అశ్విని దేవతలు వారి రూపాన్ని ధరించుగాక అనగానే వాళ్ళ రూపాలు వాళ్ళకి వచ్చేసినాయి. తన భర్త కూడా అలా ఉన్నట్టండి. అంత గొప్ప ఆవిడ సుకన్య. ఎందుకంటే ఈ చరిత్రలో ఒకటన్నా ఒక మంచివి కథ, అన్నీ మంచివే, ఒకసారి చెప్తే బాగుంటుంది అని అనిపించింది మీ అందరికీ. ఈ సుకన్య చరిత్ర విన్న వాళ్ళకు కూడా అంత నిష్ఠ కలుగుతుంది అంటారు. పాతివ్రత్య మహిమ ప్రభావం వాళ్ళందరి మీద ఉంటుంది అని చెప్తారు. ఈ వంశంలోనే నాభాగు మహారాజు, అంబరీషుడు, దూర్వాస మహర్షి. అంబరీషుడిని మీరంతా వినుంటారు. అంబరీషుడి కథ చాలా గొప్ప ఏకాదశి వ్రతాన్ని చేసినట్టే మహానుభావుడు ఆయన. ఆయన్ని పరీక్షించడానికి వచ్చాడు దూర్వాసురుడు. అలాంటి దూర్వాసురుడే ముల్లోకాలు తిరిగి ఆయన్నే క్షమాపణ పెట్టుకోవాల్సి వచ్చింది. అంత గొప్పవాడు అంబరీషుడు. ఈ ఇక్ష్వాకు వంశంలోనే మాంధాత, సౌభరి వీళ్ళంతా సామాన్యులు కారండి. ఎంతోమంది, భగీరథుడు, ఆ వంశంలోనే దశరథుడు, రాముడు, ఇలా సూర్యవంశం అంతా చెప్తారు. ఆ వంశంలోనే కొంత పైకి వెళ్ళిన తర్వాత చంద్రవంశాన్ని చెప్తూ యయాతి అనే మహారాజు యొక్క కథ చెప్తారు. ఈ యయాతి కథ ఒక్కడే మనం కొంత తెలుసుకుంటే చంద్రవంశంలోకి మనం వెళ్ళిపోయినట్టే. యయాతి అనేటువంటి గొప్ప మహానుభావుడు. దేవయాని, శర్మిష్ఠ అని ఇద్దరు ఉన్నారండి. ఆ ఇద్దరు ఫ్రెండ్స్ అన్నమాట. అయితే దేవయాని శుక్రాచార్యుని యొక్క కుమార్తె. శుక్రాచార్యుని కుమార్తె అవడంతో ఈ శర్మిష్ఠ, దేవయాని ఇద్దరు వీళ్ళంతా అక్కడ స్నానాలు చేస్తున్న సందర్భంలో ఒకసారి అక్కడ ఏదో అలజడి ఏర్పడి వస్త్రాలు మార్చుకునే సందర్భంలో అనుకోకుండా రాజుగారి కుమార్తె యొక్క వస్త్రాల్ని ఈ దేవయాని వేసేసుకుంది. నా బట్టలు నువ్వు వేసుకుంటావా? నువ్వెవరు? ఆఫ్టర్ ఆల్ పురోహితుడు, పంతులు గారు అమ్మాయివి, మా ఇంట్లో రాజ్యంలో అర్చన చేసేవాడు శుక్రాచార్యుడు, అలాంటి మా ఇంటి పురోహితుని యొక్క కుమార్తెవి నువ్వు నా బట్టలు వేసుకుంటావని తీయించేసి ఇప్పుడు బట్టలు వేసుకుని బావిలోకి తోసేసింది ఆ అమ్మాయిని. వస్త్రాలే లేవు దేవయానికి. బావిలో ఉండి ఎవరు రక్షిస్తారా అని ఎదురు చూస్తుంది. ఈ లోపల అట్నుంచి వస్తున్నాడు యయాతి. వస్తూ ఏదో ఆర్తనాదం వినపడుతుందని వెళ్ళాడు, చెయ్యి ఇచ్చాడు. ఆవిడ చెయ్యి పట్టుకుని పైకి లేపితే వెంటనే ఆవిడ అందట, నువ్వే నా భర్తవి అందట. అమ్మ ఎవరు నువ్వు? శుక్రాచార్యుని కుమార్తెని. అయ్యో మరి మీరు బ్రాహ్మలు, నేను క్షత్రియుణ్ణి కదా, నన్ను ఎలా వివాహం చేసుకుంటావు? లేదయ్యా, నాకు శాపం ఉంది, ఆ శాపం చేత నన్నెవరు బ్రాహ్మడు వివాహం చేసుకోడు, క్షత్రియుడే వివాహం చేసుకుంటాడు, అందువల్ల నేను నీకు భర్తనయ్యాను. దాని కథ వేరుందనుకోండి, ఎందుకు అని చెప్తే మనకి సమయం అయిపోతుంది. మళ్ళీ కృష్ణుడు పుట్టాలి కదా గబగబా. కానీ ఈ యయాతి ఈ శర్మిష్ఠను కూడా వివాహం చేసుకుంటాడు. ఈ దేవయానికి కోపం వస్తుంది. దేవయానికి తెలియకుండానే సంతానాన్ని కంటాడు. శుక్రాచార్యుడికి వెళ్ళి చెప్పింది, నాన్న ఈ రాజు ఎంత దుర్మార్గుడో తెలుసా, నాకు చెప్పకుండానే అగో ఆ శర్మిష్ఠని ప్రేమించాడు, తనతో సంతానాన్ని కన్నాడు. శర్మిష్ఠకి పూర్వు అని ఒక పిల్లవాడు, అలాగే ఈవిడికి దేవయానికి యదువు, తుర్వసుడు, మొత్తం 4 పిల్లలు. వాళ్ళకిద్దరు వీళ్ళకిద్దరు అలా ఉంటారు. ఉన్నప్పుడు దేవయాని వెళ్ళి తన తండ్రితో చెప్పిందట,
నాన్న ఎంత పని చేశాడో చూడు యయాతి అని చెప్పిన తర్వాత యయాతి మీద కోపం వచ్చి నువ్వు ముసలాడివైపోరా అని శాపం పెట్టేట. మనం ముసలాడైపోతే పిల్లలతో భార్యతో ఎలా ఆనందంగా గడపాలి? అప్పుడు పిల్లల్ని అడిగేట, ఒరే నాన్న పిల్లలు, నా ముసలితనం మీరు తీసుకొని మీ యవ్వనం నాకు ఇవ్వండి రా అని అడిగేట. దేవయ్య అనే కుమారుడు యదువు అని పిల్లవాడు. ఆ యదువుని అడిగితే నేను ఇవ్వను నాన్న నీకు అన్నట్ట. కానీ శర్మిష్ఠ యొక్క కుమారుడు యదువు, ఆ పూర్వు, ఆయన అన్నట్ట నాన్న నేను ఇస్తా తీసుకొని ఇచ్చాడు తండ్రికి. ఇచ్చిన తర్వాత కానీ ఇతన్ని మాత్రం ధర్మశీలుడు అన్నారు. ఎవరిని? తండ్రికి ముసలితనాన్ని అంటే పోగొట్టడానికి తన యవ్వనాన్ని ఇవ్వలేదు యదువు అనే ఆయన. అందుకని అతన్ని ధర్మశీలుడు అన్నాడు. యదోహో ధర్మశీలశ్చ. ఎందుకు ధర్మశీలుడు అన్నారంటే యవ్వనం తీసుకుంటే ఆ యయాతి ఎవరితో ఉంటాడు? తన తల్లితోనే కదా ఉండేది. అందువల్ల తన యవ్వనం ఇస్తే తన తల్లితో తాను ఉన్నట్టు అవుతుంది కనుక తప్పు కనుక నేను ఇవ్వను అన్నాడు. అందువల్ల ధర్మశీలం కలిగినవాడా కాదా? అందువల్ల ఇతను గొప్పవాడని తెలిసాక పరమాత్మకు కూడా అనిపించింది, అమ్మో ఈ యదువు ఎంత గొప్పవాడు, నేను ఎలాగూ భూమి మీదకి వద్దాం అనుకుంటున్నా, ఎవరికి పుట్టాలా అనుకుంటున్నా వీడి వంశంలో పుడతా అనుకున్నట్టండి స్వామి. అందుకే ఈయన వంశంలో అవతరించాడు. అది కాక ఇంకోటి కూడా చెప్తా వినండి. ఇక్కడి నుంచే మనకి ఆ చంద్రవంశం ఆరంభం అవుతుంది. మనం ఇందాక అక్కడ చెప్పుకున్నాం కదా ఈలా యొక్క కుమారుడు అని. అక్కడి నుంచి వీళ్ళందరిది ఒక వంశం అన్నమాట, చంద్రవంశం. ఈ చంద్రవంశపు రాజులు, సూర్యవంశ రాజులు, వీళ్ళిద్దరి కథ చెప్తూ వీళ్ళల్లో ఎవరెవరికి ఎవరెవరు ఆవిర్భవించారనే ఘట్టాలు చాలా ఉంటాయండి. పాండవులు ఎలా వచ్చారు అంటే భీష్ముడి దగ్గర నుంచి శంతనుడు అటు సత్యవతిని వివాహం చేసుకోవడం, భీష్ముడు వెళ్ళి ప్రతిజ్ఞ చేయడం, ఇవన్నీ చెప్పుకుంటూ వస్తే అటు కౌరవులు ఇటు పాండవులు ఎలా వచ్చారు ఏమిటి ఆ కథ అంతా వస్తుంది. అయిన తర్వాత అసలు ఈ దశమస్కంధ ఆవిర్భావంలోనే మనకి చాలా అద్భుతమైన ప్రశ్న వేస్తాడు మన శ్రీశుకుల వారి దగ్గర. ఎప్పుడు వింటమే కాదు కదా, ప్రశ్న కూడా వేయాలి కదా. ప్రశ్న వేసేటండి మన పరీక్ష నరేంద్రుడు. స్వామి ఎంత అద్భుతంగా చెప్పారో నాకు చాలండి. కథితో వంశ విస్తారో భవత సోమ సూర్యయో. నిజానికి మొట్టమొదట చెప్పింది సూర్యవంశ అని చెప్పాడు, ఆ తర్వాత చంద్రవంశ అని చెప్పాడు. కానీ ఈయనేమంటున్నాడు పరీక్ష నరేంద్రుడు? చంద్రవంశాన్ని చెప్పారు, సూర్యవంశాన్ని చెప్పారండి, ఎంత బాగా చెప్పారండి అన్నట్ట. నిజానికి అలా అనొచ్చునా? చంద్రవంశాన్ని చెప్పారని ఎందుకు అన్నాడు అంటే చంద్రవంశం మీద ఈయనకు కూడా మక్కువ ఎక్కువటండి. ఎందుకంటే కృష్ణుడి గురించి తెలుసుకోవాలి కదా. నాయన ఈ రాజు ఆ రాజు ఈ కథలన్నీ నాకు వద్దు, నాకు కావాల్సింది గబగబా నువ్వు చెప్పవలసిందే పరమాత్మ యొక్క గాథ, నాకు ఆ పరమాత్మ గురించి చెప్పు అని చెప్పినట్టుగా చేశాడు. అయితే ఈ వృత్తాంతంలో మనకి ప్రధానంగా మనం తీసుకుంటే ఎవరికి ఎవరు ఎలా అవతరించారు అనే దాంట్లో ఈ యదువంశంలో దేవమీఢుడు అని ఒక ఆయన ఉన్నారు. थोड़ी समय కొన్నిటిని మనం కాదనలేము. యదువంశంలోనే ఆవిర్భవించిన వాళ్ళల్లో బయటి విరాజీ యదువంశంలోనే ఆవిర్భవించిన వారు ఒక మహానుభావుడు ఉన్నాడు, దేవమీఢుడు అని ఒక ఆయన. ఆ దేవమీఢుడికి ఇద్దరు భార్యలు ఉన్నారు. ఒక ఆవిడ క్షత్రియకాంత, ఇంకో ఆవిడ వైశ్యకాంత. ఇద్దరిని పెళ్లి చేసుకున్నాడు. క్షత్రియకాంతకి పుట్టినటువంటి వారు ఒకరున్నారు, వైశ్యకాంతకి పుట్టిన వాళ్ళు ఒకరున్నారు. క్షత్రియకాంతకి పుట్టినవాడే సూర్యుడు అని పేరు. ఆ సూర్యుడికి పుట్టినవాడే వసుదేవుడు అంటారు. అలాగే వైశ్యకాంతకి పుట్టినవాడు పర్జన్యుడు అని.
ఆ పర్జన్యుడికి 4 పిల్లలు పుట్టారు. ఆ నలుగురిలో ఒకడు నందుడు. అందువల్ల నందుడు కానీ వసుదేవుడు కానీ ఇద్దరు అన్నదమ్ములేనా కాదా? ఇద్దరు అన్నదమ్ములే. కాకపోతే ఈయనేమో వైశ్య కులంలో పుట్టాడు నందుడు, ఈయనేమో క్షత్రియ వంశంలో అవతరించాడు. అందువల్ల క్షత్రియ కాంతని వీళ్ళని వివాహం చేసుకున్నారు అని చెప్పారు. ఇక కృష్ణావిర్భావానికి ప్రధానంగా మనం తీసుకున్నట్లయితే దేవకి వసుదేవులు ఇద్దరు కూడా వివాహ ఘట్టం. మనం ఒకసారి అది మళ్ళీ రేపు దాని గురించి కొంచెం 2 మాటలు చెప్పుకుందాం. ఉగ్రసేన మహారాజు యొక్క కుమారుడు వివాహం చేస్తారు. మధుర పురానికి అధిపతిగా ఉన్నటువంటి స్వామి ఆ వివాహం చేసిన తర్వాత కంసుడు తీసుకుని వెళ్తున్నాడు. ఆ సమయంలో ఆకాశవాణి చెప్పిందని మనందరం విన్నాం, నాయన వీళ్ళకి పుట్టే అష్టమ గర్భం నీకు అంతకుడు అవుతాడు అని చెప్పగానే వెంటనే రథం దిగి ఖడ్గాన్ని తీసుకొని సంహరించబోతాడు దేవకీదేవిని. వెంటనే వసుదేవుడు ప్రార్థన చేస్తాడు, బావా ఎందుకు ఇలాంటి పిచ్చి పని చేస్తున్నావు? ఎవరైనా చెల్లెల్ని చంపుకుంటారా? స్త్రీ హత్య మహాపాపం అయ్యా, అలా స్త్రీని హత్య చేయడం తప్పు. నీకు ఇంకో మాట చెప్తా, అవసరమైతే పుట్టిన వాళ్ళు పుట్టినట్టుగా నీకు ఇచ్చేస్తాం. అసలు మీ చెల్లి కాదు కదా నీకు అంతకం అయ్యేది. నిన్ను సంహరించేవాడు ఎవడు? దేవకీదేవికి పుట్టే అష్టమ గర్భం గనక నీకేం బెంగలేదు నాయన, నీకు తెచ్చిస్తాను. కానీ సరే అని తీసుకువెళ్ళి జైల్లో బంధిస్తాడు. అలా బంధించిన తర్వాత సంతానం కలుగుతుంది. కలిగిన తర్వాత కూడా ఒక్కొక్క సంతానం 6 పుట్టిన తర్వాత కూడా ఏం చేయలే. నారదుడు వచ్చి చెప్పాట, నాయన ఇలా సంతానం అవుతుంది కదా, 8 మందిలో మొదటి నుంచి చివరివాడా, చివరి నుంచి 8వ వాడంటే మొట్టమొదటివాడా చూసుకో. నారాయణ అంటే వెళ్ళిపోయాడు. ఎందుకంటే వచ్చిన వాళ్ళు ఎవరు భూమి మీద ఉండడానికి వీలు లేదు, వాళ్ళందరూ వెళ్ళిపోవాలి. అందుకే కంసుడు ఒక్కొక్కడిని వధించి పారేస్తాడు. ఇక సప్తమ గర్భంలో సాక్షాత్తు ఆదిశేషుడిని పంపించాడు స్వామి. మనకి పురాణాలు చెప్తున్నాయి, సాక్షాత్తు భగవంతుడు క్షీరార్ణవ నికేతన, పాలసముద్రమే స్థానంగా కలిగినటువంటి స్వామి నాగపర్యంకముసృజ్యహి ఆగతో మధురాంపురీం. నాగపర్యంకాన్ని ముందు వదిలి వచ్చాడు అంటారు. ఉత్సృజ్య అంటే వదిలిపెట్టి అని అర్థం ఒకటి. ఇంకో ఎంత పదాల్లో ఎంత అద్భుతం ఉంటుందో చూడండి. ఉత్సృజ్య అంటే వదిలి అని అర్థం ఉంది. ఉత్సృజ్య ముందు పుట్టించి అని అర్థం. సృజ్య అంటే పుట్టించడం, ఉత్సృజ్య అంటే ముందుగా పుట్టించి. అంటే ఆదిశేషుడిని నాయన నువ్వు ముందేళ్ళు వెళ్ళి దేవకి గర్భంలో ప్రవేశించు. ఎప్పుడైనా సరే ముందు బెడ్ వెళ్ళాలండి, వెళ్ళిన తర్వాతే తాను వస్తాడు. ఆదిశేషుడు లేకపోతే ఆయనకి నిద్ర పట్టదు. రామావతారంలో కూడా మనం వింటాం కదా, రామచంద్రుని ఉయ్యాల్లో పడుకోబెట్టినప్పుడు ఓ బోర్న ఏడిచేట లక్ష్మణస్వామి ఏడుస్తున్నట్ట, అటు రాముడు విలపిస్తున్నట్ట. నిద్రపోవట్ల. ఎందుకు నిద్రపోవట్లేదు అని లక్ష్మణస్వామిని చంకనేసుకుని తీసుకొచ్చింది అమ్మ. కౌసల్య పెద్దది కదా, అడిగితే చెప్తుంది కదా అని. అక్కడ దాకా వచ్చేసరికి ఏడుపు ఆగిపోతుంది. అసలు విషయం మర్చిపోయి వెనక్కి వెళ్ళిపోతుందట. వెళ్తుంటే మళ్ళీ ఏడుపు ఎక్కువ అవుతుందట. రాముడికి కూడా ఇదేటండి. ఎందుకనంటే లక్ష్మణస్వామి అంటే అంత అభినివేశం, వదిలిపెట్టి ఉండలేడు. ముష్టమన్న ఉపానీత నస్నామి నచితం వినా. ఏమన్నా మంచి మంచి పదార్థాలు తీసుకొస్తే రాముడు తినేవాడు కాదట, ఏడి లక్ష్మణుడని చూసేవాటండి. లక్ష్మణుడికి పెట్టాకే తను తింటాట, భరతుడైనా శత్రుఘ్నుడికైనా. ఆ తర్వాత తను ఈ రోజుల్లో అన్నయ్యలు ఉంటారు, తమ్ముళ్ళు లేకుండా చూసి జాగ్రత్త దాచుకు తిందాం, ఆస్తులన్నీ మనమే పంచుకుందాం, ఇలాంటి వాళ్ళు ఉంటారు తప్ప నా తమ్ముడేడి. అసలు లక్ష్మణస్వామి రావణాసుడితో యుద్ధం జరిగినప్పుడు ఆ సమయంలో మూర్ఛపోతేనే రాముడు ఎంత దుఃఖించాడు. సుగ్రీవుడితో చెప్తాడు, సుగ్రీవా విభీషణ, రావణాసుడిని సంహరించేస్తా, సీతమ్మని బయటికి విడుదల చేసేస్తా, నేను ఇక బతకను. దేశే దేశే కళత్రాణి దేశే దేశే చ బాంధవాహ. ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ దేశం వెళ్ళినా ఒక స్త్రీ దొరుకుతుంది వివాహం చేసుకోవడానికి కదండి. ఎక్కడికి వెళ్ళినా బంధువులు దొరుకుతారు. కానీ ఎత్ర భ్రాత సహోదర,
ఇలాంటి తమ్ముడు ఎక్కడ దొరుకుతాడు నాకు? నా వల్ల కాదు. అందుకే సీతమ్మని విడిచైనా 10 మాసాలు ఉన్నాడు, కానీ లక్ష్మణస్వామి లేకపోతే ఒక క్షణం ఉన్నాడా? లేడు. అది భావబంధం. ఆదిశేషుడితో ఉన్న భావబంధం అంత గొప్పది. అందుకే నాగపర్యంకముసృజ్యహి ఆగత మధురాంపురి, ఆ తర్వాత మధురాపురికి వచ్చేట స్వామి అని మనకి చమత్కారంగా పెద్దలు తెలియచేస్తూ ఉంటారు. కృష్ణుడు చెప్తాడు మాయాదేవితో, హే మాయా, నీకు మాట చెప్తున్నా విను. వసుదేవునికి చాలామంది భార్యలు ఉన్నారు. కేవలం దేవకి ఒక్కతే కాదు, మిగతా భార్యలందరూ కూడా కంసుడికి భయపడి అందరూ ఒక్కో చోట ఉన్నారు. నందవ్రజంలో రోహిణి ఉంది. ఆ రోహిణి గర్భంలోకి తీసుకువెళ్ళి పిల్లవాడిని పెట్టు, నీకు చెప్తున్నానని స్వామి వైష్ణవి మాయ, విష్ణు మాయ అంటారు. ఆ మాయకి చెప్పేటండి. ఆ పని నువ్వు చేసావనుకో నీకు కలిగే లాభం ఏమిటో తెలుసా? ఏం జరుగుతుంది అంటే, నామధేయాని కుర్వంతి స్థానాని చ నరాభువి దుర్గేతి భద్రకాళీతి విజయా వైష్ణవీతి చ అని. అగో నిన్నందరూ కూడా, నరులంతా కూడా ఎలా ఈ భూమి మీద ఆరాధిస్తారో తెలుసా? ఎలా? దుర్గా అని పిలుస్తారు, భద్రకాళి అని పిలుస్తారు, విజయ, వైష్ణవి, కుముద, చండిక, కృష్ణ, మాధవి అనేటువంటి పేర్లతో, నారాయణి, శారద ఇలా పేర్లతో నిన్ను పిలుస్తారు అని వరాన్ని ఇచ్చేటండి పరమాత్మ. ఎవరికి? మాయాదేవికి. వైష్ణవి మాయ అంటారు. మమ మాయ దురత్యయ అంటారు కదా. ఆ మాయని దాటడం ఎవడి తరం కాదు. చూడండి, మనం పరమాత్మ అంటే తెలుసు, అందరికీ దేవుడు అంటే తెలుస్తుంది. కానీ దేవుడి దగ్గర కూర్చున్నంతసేపు ఆయన్ని వరించాలనిపిస్తుంది. కానీ ఇటు నుంచి బయటికి వెళ్ళగానే మళ్ళీ మాయ కప్పేస్తుంది. మళ్ళీ ఇళ్ళు గోల అన్నీ అవుతాయి. దీనికే పేరు మాయా అని పేరు పెట్టారు. ఈ మాయను దాటడం ఎవడి తరం కాదు. మమ మాయా దురత్యయ. మరి ఎలా దాటాలి? మామేవయే ప్రపద్యంతే, నన్నే ప్రపత్తి చేయాలి. ఇక్కడ ఏ అని ఏవకారం చెప్పారు. ఆ ఏవకారం చేత ఇంకోళ్ళని కాదని నిషిద్ధం చేస్తోంది వేదం. చెప్తూ స ఉశ్రేయాన్ భవతి జాయమాన అని వేదం చెప్తుంది. సహా శ్రేయానేవ జాయమాన, ఆయన శ్రేయస్సుల్ని కలిగిస్తూనే పుడతాడు. ఇప్పుడు పుట్టే స్వామి అంతే, అందరికీ శ్రేయస్సుని కలిగించడానికే పుడతాడట. ఆయన పుడుతూనే శ్రేయస్సుల్ని కలిగిస్తాడు. ఎన్ని చెప్తారో ఒకదానికి అర్థం ఆ మంత్రానికి. అలా అందరికీ శ్రేయస్సుని కలిగిస్తూ అవతరించేటువంటి స్వామి ఇక్కడ ఏం చెప్తున్నారు? ఆయన్ని పట్టుకుంటేనే, తనని ఆశ్రయిస్తేనే మాయ తొలగుతుంది తప్ప లేకపోతే ఎవరిని పట్టుకున్నా మాయ తొలగనే తొలగదు. ఏతాం మాయాం తరంతితే, ఈ మాయను దాటాలంటే ఎవరిని పట్టుకోవాలి? మామేవయ్యే, నన్నే ఆశ్రయించాలని చెప్పాడు కృష్ణుడు భగవద్గీతలో. అందువల్ల తన్ను ఆశ్రయించుకున్నవాడు మాయను దాటగలుగుతారు, లేదా మాయలో పడిపోతారు. అందుకే ఈ వైష్ణవి మాయకి ఇన్ని పేర్లు చెప్పాడు. ఈరోజు మనం చూసే దుర్గా అమ్మవారు కావచ్చు, కాళిక, చండి, ఇవన్నీ ఎవరు? కృష్ణుడు వరం ఇచ్చాడు. నిన్నందరూ ఆరాధిస్తారు, వాళ్ళందరూ సత్ఫలితాలు పొందుతారమ్మా. చక్కగా నిన్ను ఈ లోకంలో ఎవరెవరికి కోరికలు ఉన్నాయో వాళ్ళంతా ఆశ్రయిస్తుంటారు. అందరూ కృష్ణుడి దగ్గరికి రాలేరు. అందరూ నారాయణని ఎవరు ఆరాధిస్తారు? సత్వగుణం కలిగిన వారు మాత్రమే పరమాత్మను ఆరాధిస్తారు. రజోగుణ, తమో గుణం కలిగిన వాళ్ళు ఒక్కొక్కడిని. అందుకే మన గీతలో స్వామే చెప్పాడు కదా, ఎవరెవరు ఎలా ఆరాధిస్తారు? త్రైగుణ్య విషయా వేదా నిస్త్రైగుణ్యో భవార్జున అని స్వామే చెప్తాడు. వాడి గుణాన్ని బట్టి వాడికి ఆరాధన ఏర్పడుతుంది తప్ప సాత్విక ఆరాధన, రాజసమా, తామసమా అని తెలుస్తుంది. అందువల్ల అందరినీ వచ్చి విష్ణువు దగ్గర చేయండి, పూజ చేయండి అంటే అందరూ చేయలేరు. వాడి గుణం ఏది ఉంటుందో అదే, ఆ గుణాన్ని బట్టే పరమాత్మని ఆశ్రయిస్తారు అంటారు. ఇలా చెప్పిన తర్వాత మాయాదేవి అలాగే దేవకి గర్భంలో ఉన్న పిల్లవాడిని ఆకర్షించింది. గర్భం నుంచి వాడిని జారేలా చేసింది కనుక సంకర్షణ, కర్షణం అంటాం కదా. ఆ ఆలయంలో పెరుమాళ్ళకి ఎప్పుడన్నా ప్రతిష్ఠ చేసేటప్పుడు, ప్రతిష్ఠ చేసిన తర్వాత విగ్రహాలకు ఏమన్నా కనుక ఇబ్బంది అయిందనుకోండి, అప్పుడు ఒక పని చేస్తూ ఉంటారు. స్వామి యొక్క శక్తిని కర్షణం చేస్తారు. ఏం చేస్తారు? ఒక కలశంలోకి తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత ఈ కళలన్నింటినీ మళ్ళీ స్వామిలో పెట్టేస్తారు. అపకర్షణం
అంటారు. స్వామి యొక్క దివ్య శక్తిని మొత్తాన్ని తీయటం, తీసి ఒక కలశంలో పెట్టేసి ఆ తర్వాత మళ్ళీ అది మూర్తి మామూలు మూర్తే అవుతుంది అంతే. ఈ కళాపకర్షణం అంటారు, దాన్ని ఏమంటారు? కళ అపకర్షణం, ఆ కళలన్నీ తీయడం అన్నమాట. అలా గర్భంలో ఉన్న శిశువుని తీసి ఇంకో గర్భంలో పెట్టడం ఈరోజు డాక్టర్స్ చేస్తున్నారు. కానీ ఆ రోజుల్లో మన కృష్ణుడు చేసి చూపించేశాడు. పక్కన పేషెంట్ లేదండి, వితౌట్ ఆపరేషన్, ఏ రకమైన ఇన్స్ట్రుమెంట్స్ లేవు. అందులోనూ చిన్నగా రేతస్తున్నప్పుడు కాదు, 6-7 మాసాల సమయంలోనే ఆ గర్భంలో ఉన్న శిశువుని తీసుకెళ్ళి అక్కడ పెట్టారంటే ఎంత గొప్పదనం చూడండి. అంటే పిల్లవాడు జారిపోయాడు లేదు అని చెప్పి 7వ గర్భం పోయింది అనుకున్నారు అందరూ. కానీ ఎక్కడ ఏ గర్భంలో ప్రవేశించాడు? రోహిణి గర్భంలో ఉన్నాడు. 8వ గర్భంలోకి తానే పరమాత్మే స్వయంగా ప్రవేశించాడు. ప్రవేశించిన తర్వాత ఆ గర్భంలో స్వామి ఎప్పుడైతే ప్రవేశించాడో, ఊరికినే ఏదో గర్భాన్ని అలా డూప్లికేట్గా అట్టుపెట్టి ఆ టైంలో రాలేదండి. ఆయన కూడా గర్భవాసాది దుఃఖం అంటారు కదా, గర్భవాసం మనందరం ఎలా చేస్తున్నామో అలా ఆయన కూడా చేశాడు. రాముడు కూడా ఈ భూమి మీద పుట్టాలి, నరుడుగా రావాలనుకుని వచ్చాడు తల్లి గర్భంలో. నన్ను నిజమైన మనిషిగా అనుకోవాలని అందరూ 9 మాసాలు ఉంటే ఆయన 12 మాసాలు ఉన్నాడు. తతశ్చ 12 మాసే చైత్రే నవమికే తిథౌ, అలా ఆయన 12 మాసాలకు అవతరించాడంటే నన్ను నిజమైన మానవుడు అనుకోవాలి అని. కృష్ణుడు కూడా తల్లి గర్భంలో ప్రవేశించిన తర్వాత బ్రహ్మాది దేవతలంతా వెళ్ళి ప్రార్థన చేశారు. కృష్ణుడు అవతరించే సమయంలో వాతావరణం అంతా ఎలా ఉంది అంటే దిశ ప్రసేదుర్గగనం నిర్మలోడు గణోదయం, ఎలా నిర్మలంగా ఉందటండి. వర్షాకాలం కదా, వర్షాకాలంలో ఎలా ఉంటాయి మేఘాలు? మేఘం నల్లగా ఉంటుంది. కానీ ఇందులో వర్షాకాలమైన విచిత్రం చూడండి. అఘటిత ఘటనా సామర్థ్యం కలిగిన వాడు గనక ఆ స్వామి అవతరించే సమయంలో ఆకాశంలో నక్షత్రాలు కూడా వచ్చేసినట్టండి. నక్షత్రాలు వస్తాయా? అసలు వానాకాలంలో కనపడతాయా? కనపడదే. కానీ ఆ పైనుండే ఆ తారలన్నీ పైకి వచ్చేటండి. నిజమైన స్టార్ భూమి మీదకి వస్తున్నాడు. ఈయన అందరికంటే పెద్ద పెద్ద మెగాస్టార్ అని కూడా అనకూడదేమో, ఎందుకంటే ఇప్పుడు ఆ పేరు ఎవరికో పెట్టేశారు కదా. అసలు ఈ స్టార్లు ఏవి పనికిరావండి, అంత గొప్పవాడు అనమాట. ఆయన వస్తున్నాడు కానీ స్టార్లన్నీ పైన చూస్తున్నాయటండి. అరే ఈయన చూడాలి చూడాలని తాతాలాడుతున్నాయటండి. నీళ్ళల్లో అన్నీ కూడా ఎలా ఉన్నాయి, భూమి అంతా ఎలా ఉంది. మహీమంగళ భూయిష్ట పురగ్రామ ప్రజాకర సద్య ప్రసన్న సలీల, నీళ్లు చాలా చక్కగా వెళ్తున్నాయి. హ్రదా జలరుహశ్రియ, నీళ్ళల్లో పద్మాలు కలువలు అన్నీ ఉన్నాయట. సూర్యుడు ఉన్నప్పుడు పద్మాలు వస్తాయి, సూర్యుడు లేకుండా చంద్రుడు ఉన్నప్పుడు కలువ పుష్పాలు వస్తాయి. కానీ రెండు ఒకసారి వికసించాయి. ఎలాగా సంభవిస్తుందా అంటే ఆయన చక్షువులు ఏమిటండి, సూర్యుడు చంద్రుడు. అందుకని ఆయన ఇక భూమి మీదకి వచ్చినప్పుడు అవి రెండు వికసించాలా వద్దా? రెండు నీళ్ళల్లో అలా వికసించి ఉన్నాయట తామరలు ఇవన్నీ కూడాను. అంతేకాదు ఆకాశంలో ఈ భూమి మీద వాయువు కూడా ఎలా ఉందో తెలుసా అండి. వవో వాయు సుఖస్పర్శ పుణ్యగంధవ శుచి, ఎలా ఉంది ఇక్కడ చెప్తున్నారు. వాయువు సుఖస్పర్శనిస్తోందట, బాధించట్లేదు ఎవరిని. ఎప్పుడైనా మీరైనా శకునం చూసుకోవచ్చు. ఇంట్లోంచి పని మీద బయటికి వెళ్తున్నారు, బయటికి వెళ్తుంటే ఈదురుగాలులు వచ్చాయనుకోండి, మీ పని చాలా కష్టవంతం, చాలా ఇబ్బంది అవుతుందని అర్థం. చక్కగా నీ చల్లని గాలి ఏదో పని మీద వెళ్తుంటే తగిలింది అనుకోండి, మన పని సుఖంగా అవుతుంది, దేవుడు ఏదో మనకి హెల్ప్ చేస్తున్నాడు అనుకోండి. అదే కాదు, వాసన కూడా సువాసన రావాలి. వాయువు తీసుకొచ్చేదే చెత్త వాసన కాకుండా మంచి సువాసన తీసుకురావాలి. అలాంటి పుణ్యగంధవ శుచి, శుచి అంటే ఏ రకమైన అపవిత్రాన్ని తీసుకురాలేదండి, మంచి వాసన తీసుకొచ్చిందటండి. అగ్నయశ్చ ద్విజాతీనాం శాంతాస్తత్ర సమింధత, అగ్నిహోత్రం చేస్తున్నారు స్వాములందరూ. హోమం చేసేటప్పుడు అగ్ని చక్కగా ప్రజ్వరిల్లాలి తప్ప, మండాలి తప్ప, మంట రావాలి తప్ప పొగ ఎక్కువ రాకూడదు. చక్కగా మండుతున్నాయి, అన్ని శుభశకునాలే.
రాక్షసులు పుడితే దీనికి వ్యతిరేకం అండి. అగ్ని ఆరిపోతుంది, జ్యోతి సరిగ్గా రాదు, చెడ్డ వాసన వస్తూ ఉంటుంది, భూమి అంతా కూడా గాలి, ఈదురు గాలులు, నదులన్నీ ఎక్కువ పొంగి పొర్లుతూ ఉంటాయి. మీరు ఎప్పుడన్నా మీ డేట్ ఆఫ్ బర్త్ చూసుకుని మనం పుట్టే టైంలో అలా ఏమైనా ఉందా చూడండి. మీరంతా మంచివాళ్ళే లేండి, అలా ఏం అవ్వదు. కానీ ఊరికే చెప్తున్నా, ఇలా చక్కగా ఉంది. నిషీదే తమ ఉద్భూతే జాయమానే జనార్దనే. సాయంత్రం అయింది, చీకటి పడింది. ఆ సమయంలో పరమాత్మ అవతరించే సమయంలో దేవక్యాం దేవరూపిణ్యాం విష్ణు సర్వగుహాశయ, అందరి హృదయాల్లో ఉండేటువంటి ఆ పరమాత్మ విష్ణువు అని పిలుస్తారు. ఆ స్వామి దేవకీదేవి యొక్క గర్భంలో స్వామి ఉన్నాడు. ఆయన ఆవిరాసీత్ యథా ప్రాచ్యాం దిశీందురివ పుష్కల. తూర్పున చంద్రుడు ఎలా ఉదయిస్తాడో అలా దేవకీదేవి గర్భాన్ని తూర్పుగా చేసుకుని చంద్రుడు అవతరించాట, కృష్ణచంద్రుడు. అక్కడ రామచంద్రుడు, ఈయన కృష్ణుడు అవతరించాడంటున్నారు. బోల్ రాధాకృష్ణ భగవానికి. అలా వచ్చిన స్వామి ఎలా ఉన్నట్టండి? తమద్భుతం బాలకం అంబుజేక్షణం చతుర్భుజం శంఖగదాద్యుధాయుధం శ్రీవత్సలక్ష్మంగళ శోభికౌస్తుభం పీతాంబరం సాంద్ర పయోద సౌభగం. తం అద్భుతం అంటున్నారు. పుట్టినవాడు అద్భుతం అండి. తం ఎలాంటివాడు? తం అంటే కారణ రూపమైనటువంటి బ్రహ్మ. ఆయన అద్భుతం పుట్టాడు, ఇలా వచ్చాడు ఇక్కడికి. ఎలా ఉన్నాడు ఆయన? బాలకం. బాలకం అంటే కమ్ అంటే బ్రహ్మ అని అర్థం అండి. బ్రహ్మని బాలుడుగా చేసుకున్నట్ట. బాలకం అంటే గోపబాలకులందరినీ కూడా కలిగిన వాడని కూడా చెప్తారు. గోపబాలకుడికి రక్షకుడు. ఈ బాలక శబ్దానికి ఎన్నో చెప్తారనమాట. అలాంటి బాలకం చిన్నపిల్లవాడు బాలకుడు ఇక్కడ అవతరించాడు. ఎలా ఉన్నాడు ఆయన? అంబుజేక్షణం. అంబు అంటే నీరు, అంబుజ అంటే నీళ్ళలో పుట్టినటువంటి పద్మం. ఆ పద్మంలో పుట్టినవాడు ఎవరండి? బ్రహ్మగారు. ఆయన్ని ఈ క్షణం బ్రహ్మను చూస్తున్నట్ట. అంటే పద్మనాభుడుగా ఉన్నటువంటి స్వామి బ్రహ్మగారిని కూడా కలిగి ఆయన్ని చూస్తున్నట్టుగా ఉందటండి. అంటే బ్రహ్మ ఎందుకు బ్రహ్మను చూస్తున్నాడంటే, బ్రహ్మ ఎలాంటి వాడిని సృష్టించేవయా, సర్లే నువ్వేం కష్టపడకలేవి, భూభారం నేను తగ్గిస్తా అని చెప్పడం ఒకటి. రెండు, బ్రహ్మగారికి పుడుతూనే బ్రహ్మగారిని కూడా నాభికమలంతో పుట్టినట్టుగా కూడా మనకి వ్యాఖ్యానకారులు చెప్తారు. అంటే వస్తూనే మనవడిని కూడా చూపించేసాడు అమ్మకి, దేవకి వసుదేవులు, ఇదిగో మీ మనవడు అని. ఇంకోటి ఏమిటో తెలుసా అండి? అంబు అంటే నీరు, జా నీటి నుంచి పుట్టింది ఎవరండి? కమలం కదా. ఆ కమలం నుంచి పుట్టిన ఆవిడని చూస్తున్నాడు. ఎవరావిడ? లక్ష్మీదేవి. లక్ష్మీదేవిని చూస్తున్నాడు స్వామి అని ఒక అర్థం. రెండు, ఆ నీటి నుంచి పుట్టినటువంటి పద్మం, అలాంటి పద్మం లాంటి నేత్రాలు ఈ క్షణ, అలాంటి నేత్రాలు కలిగిన రాధాదేవిని చూస్తున్నట్ట. పుడుతూనే రాధ ఎక్కడుందని చూస్తున్నట్ట. అంబుజే క్షణం. ఇంకా అంబు అంటే నీటి నుంచి జా పుట్టింది భూమి. వేదం చెప్తుంది కదా, అద్భ్య పృథివీ అని. ఆ పృథివిని ఈ క్షణం చూస్తున్నట్ట. ఎందుకు భూమిని చూస్తున్నాడు? భూమి మొయ్యలేకపోతున్నాను ఈ భారాన్ని, నా వల్ల కావట్లేదని అంది కదా. అలా అన్న భూమికి, ఇగో నేను వచ్చేసా, నువ్వేం భయపడకు, ఈ శత్రు సంహారాన్ని మొత్తాన్ని నేను చేస్తా. కృష్ణావతారం ప్రధానంగా వచ్చింది శత్రు సంహారం కోసం కాదండి. శత్రు సంహారం చేయాలంటే అక్కడి నుంచే చేసేస్తాడు. కానీ ఆయనకి బాగా ఇష్టమైంది పరిత్రాణాయ సాధూనాం, తన భక్తులతో కలవాలి. స్వపర్యంతతయా అంటారు. అందరితో బాగా కలవాలి. ఎంత బాగా కలవాలి? ఎన్నడునైన యోగి విభులెవ్వని పాదపరాగమింతయు కన్నుల గానరట్టి హని. ఆ హరి ఎలాంటివాడు? ఆయన పాద పరాగాన్ని కూడా ఎవడు చూడలేడు. కోట్ల సంవత్సరాలు తపస్సు చేసినా ఎవడి వల్ల కాదు. అలాంటి హరి కౌగిట చేరుచు పట్టుచున్ తన్నుచు గృద్దుచున్ తద్దయు పైబడి. ఒక ఆవిడ కట్టేస్తోంది, ఒకళ్ళు ఫ్రెండ్స్ కొడుతున్నారు, అరే కృష్ణ అని చెయ్యేస్తున్నారు, ఆటలాడుతున్నారు. ఇలా అందరితో కలవాలి. గోపబాలికలందరూ, గోవులు అన్నిటినీ రక్షించాలి. అందుకోసం కృష్ణ పరమాత్మ ఇలా వచ్చాడండి. అద్భుతం
అన్నారు. తమద్భుతం బాలకం అంబుజక్షణం. పుడుతూనే ఎలా ఉన్నాడు? చతుర్భుజం, 4 భుజాలతో పుట్టేటండి. ఎందుకు పుట్టాలి అలాగా? పైన చెప్తాడు. పుట్టేవాడిని చతుర్భుజాలతో పుట్టాడంటే చతుర్ణాం పురుషార్థానాం దాతా దేవస్ చతుర్భుజ. ప్రతి మనిషికి కావాల్సింది పురుషార్థాలు 4. ఆ 4 నేనే ఇచ్చేవాడిని, ఎక్కడికి పోకండర్రా రండి నా దగ్గరికి అని చతుర్భుజాలతో వచ్చాడు. అంతేకాదు శంఖ గదాద్యుధాయుధం, శంఖము గద ఇవన్నీ తీసుకుని వచ్చాడు ఆయుధాలతో. అవన్నీ ఎత్తి పట్టుకుని ఉన్నట్టు అంటే ఏంటి? సంహారం చేయడానికి రెడీగా ఉన్నా శత్రు సంహారకుణ్ణి, మీరేం భయపడకండి కంసుడికి అని అమ్మా నాన్న యొక్క బాధను తొలగించడానికి కూడా ఇలా ఆయుధాలు ఎత్తి చూపిస్తున్నాడు. ఎప్పుడైనా విడిగా పుడితే భయం వేస్తుంది కదండి. ఆయుధాలన్నీ చేతిలో ఉన్నాయంటే ఇప్పుడు చూడండి, శత్రువు వచ్చాడండి కాపాడంటే వెపను ఇంట్లో పెట్టొచ్చానంటే ప్రయోజనం ఉంది. అందుకే బోర్డర్లో ఉండేవాడు చేతిలోనే తుపాకీ ఎప్పుడు ఉండాలండి. పరమాత్మ కూడా ఆయుధాలు ధరిస్తాడు. ఎందుకు? భక్తులకు అవి ఆభరణాలుగా గోచరిస్తాయి, శత్రువులకు అవి ఆయుధాలుగా కనపడతాయి. అందువల్ల మనకి అవేమి ఆయుధాలని మనం అనుకోక్కర్లేదనమాట. అలాంటి గొప్ప స్వామి అన్నమాట ఆయన. శ్రీవత్సలక్ష్మం గణశోభి కౌస్తుభం, శ్రీవత్సము కౌస్తుభము ఇవన్నీ పెట్టుకుని పుడుతూనే పీతాంబరాన్ని ధరించి వచ్చేటండి. పీతాంబరం ఎంత విడ్డూరం అండి. ఎవరన్నా పుట్టేటప్పుడు బట్టలతో పుడతారా? మనవాడు బట్టలతో పుట్టాడు. లక్ష్మీదేవిని తీసుకొచ్చాడు. పద్మం నాభిలో పద్మం ఆ బ్రహ్మగారిని అన్నిటినీ ఒక శ్లోకంలో ఎన్ని చూపిస్తారో మన పెద్దలు. ఈ ఒక్క శ్లోకాన్నే 2-3 రోజులు దాదాపు చెప్తారు. ఒక్క శ్లోకమే అంత వ్యాఖ్యానాన్ని మన పెద్దలు చేశారు. అలాంటి గొప్ప స్వామి కృష్ణ అవతార ఘట్టం ఇంకా మనం చెప్పుకోవాలి, రేపు చెప్పుకుందాం. అమ్మా నాన్నకి చెప్పేట నేను ఎవరినో కాదు, అంతకుముందు మీరు జన్మలో పుష్ని సుతపులు మీరు తపస్సు చేశారు నా కోసం, అప్పుడు నేను మీకు పుడతా అని చెప్పాను 3 జన్మల్లో. అప్పుడు పుష్ని గర్భుడుగా అప్పుడు పుట్టాను. 2 మళ్ళీ అదితి కశ్యపులుగా మీరైనప్పుడు మీకు వామనుడిగా జన్మించా. ఇది 3వసారి మీ ఇద్దరు దేవకి వసుదేవులుగా అయినప్పుడు మళ్ళీ నేనే వచ్చానని మీకు గుర్తు చేస్తున్నా అని తన రూపాన్ని చూపించాడు శంఖచక్రాది ఆయుధాలతో. తల్లి తండ్రి ఇద్దరు కోరారట, నాయనా ఇలాంటి రూపంతో నువ్వు ఉంటే ఆ వసుదేవుడు ఏం చేస్తాడు? ఉపసంహర విశ్వాత్మన్ రూపమేత చతుర్భుజం. ఉపసంహర ఉపసంహర దాచి అనగానే ఆయుధాలని దాచేసేట. పుట్టగానే రాముడు కొంచెం వయసు అయ్యాక తండ్రి మాట విన్నాడు. మన కృష్ణుడు పుట్టగానే అమ్మ మాట నాన్న మాట విన్నట్టండి. అందుకే ఆయన లోకంలో అందరికంటే గొప్పవాడయ్యాడు. పుడుతూనే అమ్మా నాన్న మాట వినడం గొప్పతనం కదండి. సగం మనిషి భూలోకంలో విజయాన్ని సాధించాలంటే తల్లిదండ్రి మాట వినాలి, వాళ్ళకి విధేయుడై ఉండాలి, గురువు యొక్క ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలి, పెద్దల దగ్గర ఎప్పుడూ ఉండాలి. ఉంటేనే వాడు అన్నింటినీ గెలవగలుగుతాడు, అన్నిట్లో విజయాలు వస్తాయి. రామచంద్రుడు అంతే కదండి, మనకి అనుష్ఠించి చూపించాడు. గురువులందరి దగ్గర ఉన్నాడు. గురు శుశ్రూషయా విద్య, గురువుల దగ్గర సేవ చేసి విద్యను పొందాడు. దీనాన్ దానేన రాఘవ, దీనులందరికీ దానాలు చేసి రామచంద్రుడు వాళ్ళ మనస్సు గెలిచాడు. శత్రువుల్ని యుద్ధంలో వాళ్ళని గెలిచాడు. రామచంద్రుడు సత్యేన లోకాంజయతి, ఒక సత్యవాక్యం చేత అన్ని లోకాలు గెలిచాడు. చూసారా? మనం అందరినీ గెలవాలంటే డబ్బుతోనే గెలవాలనుకోకండి. ఒక్కొక్కరిని గెలవాలంటే ఒక్కొక్కటి కావాలి. పెద్దల దగ్గరికి వెళ్ళి నమస్కరిస్తే చాలు, వాళ్ళు సంతృప్తి పడిపోతారు. వాళ్ళకి గౌరవం ఇస్తే చాలు గురువులకి, అలాంటి దానికి సంతృప్తి అవుతారు అని మనకి తెలియజేస్తుంటారు. ఇలాగ ఇక కృష్ణ పరమాత్మ మనందరికీ నేర్పుతున్నాడు. జన్మనిచ్చిన వాళ్ళకి గౌరవాన్ని ఇవ్వండి, వాళ్ళ మాట వినండి. మీ చుట్టూ దేవతలు తిరుగుతారు. దేవాది దేవుడినైన నేను మీ హృదయంలోనే ఎప్పుడు ఉంటా, ఆనందంతో వసిస్తా అని పరమాత్మ మనకి చెప్పిన ఘట్టాలు ఎన్నున్నాయో. అందువల్ల మనకి అది చూపిస్తున్నాడు స్వామి. తండ్రికి ఉపదేశిస్తాడు, నాయన నన్ను తీసుకెళ్ళి యశోద దేవి పక్కన పడుకోబెట్టు, అక్కడి నుంచి మాయాదేవి ఉంది ఆవిడ తీసుకురా అని చెప్తాడు. ఆ ఘట్టాన్ని మనం రేపు చెప్పుకుంటాం. ఈరోజు కృష్ణావిర్భావం వరకు చేసుకుందాం, సమయమైంది కనుక. ఈరోజు చాలా ప్రసాదాలు మన వాళ్ళు శ్రద్ధగా అర్చక స్వాములు అందరూ చేశారు. స్వామికి ఇప్పుడు అక్కడ
నివేదన జరుగుతుంది. ఇక్కడ కృష్ణ పరమాత్మని ఊయలలో మనం దర్శిస్తాం. ఆ స్వామికి దీపాలంకరణ చక్కగా చేసుకొని స్వామికి మంగళాశాసనం చేసి, స్వామి ఆ రోజులా కంసులు లాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఇప్పుడు కూడా, అలాంటి వాళ్ళందరి మా అందరి మనస్సుల్లో ఉన్నటువంటి ఆ కంసుడిని నిధనం చేయి, మాలో ఉండే ద్వేషాలని, లోభాన్ని, కామాది దోషాలన్నింటినీ కూడా నాశనం చేసి మమ్మల్ని అనుగ్రహించు అని మనం స్వామిని ప్రార్థన చేసుకుంటూ ముందుకు వెళ్దాం. హరయే నమః, హరయే నమః, హరయే నమః. జై శ్రీమన్నారాయణ. నం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణ శరణం మమ, శ్రీకృష్ణ శరణం మమ, శ్రీకృష్ణ శరణం మమ. రోజు అనుకోండి, కృష్ణ నాకు రక్షక నువ్వే అని అర్థం అన్నమాట. శ్రీకృష్ణ శరణం మమ, శ్రీకృష్ణ శరణం మమ అనుకుంటూ ఉండండి. బోల్ రాధాకృష్ణ భగవాన్ కీ జై శ్రీమన్నారాయణ. కళ్ళకు అద్దుకోకూడదు, నమస్కరించుకోవాలి. కృష్ణుడు మనం భాగవతం శ్రీ